స్టార్ట్. ఈరోజు కూడా కొన్ని అత్యవసర పరిస్థితుల వల్ల చిన్న క్లాస్ చేయాల్సి వస్తుంది. గంటన్నర అయిపోతుంది. చిన్న చాప్టర్, ఫెయిర్ వాల్యూ మెజర్మెంట్. ఓకేనా? చాలా చాలా చిన్న చాప్టర్. కాకపోతే ఈ చాప్టర్ చాలా చాప్టర్లకు మూలాధారంగా నిలుస్తుంది. అంటే మనం చాలా చాప్టర్లో ఫెయిర్ వాల్యూ ఎంత అని మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఆ ఫెయిర్ వాల్యూ ఎవరు చెప్తారు? ఈ స్టాండర్డ్ చెప్తారు. ఈ స్టాండర్డ్ ఏదో పెద్ద కొత్త విషయం నేను చెప్పేది. మీరు ఆల్రెడీ అటు ఎస్ఎఫ్ఎం లోని ఇటు ఎఫ్ఆర్ లో అక్కడక్కడ తగిలినవన్నీ కూడా కలిపేసి స్టాండర్డ్ చెప్తుంది అంతే. అంటే మీరు ఇవన్నీ చూస్తే కరెక్టే కదా, ఎవడైనా అలాగే లెక్కెడతాడు కదా ఫెయిర్ వాల్యూ అంటే అని అన్నట్టే ఉంటుంది. సో మెయిన్ ఈ చాప్టర్ లో మనం నేర్చుకోబోయేది ఏంటంటే, ఇప్పుడు అన్ని స్టాండర్డ్స్ లో ఎక్కడెక్కడైతే ఫెయిర్ వాల్యూ అనే పదం వాడుతున్నారో ఆ ఫెయిర్ వాల్యూ పదం వాడిన ప్రతి చోట కూడా ఫెయిర్ వాల్యూ ఎలా లెక్కెట్టాలి ఎవరు చెప్తారు? ఇది చెప్తారు. ఓకేనా? సో దిస్ ఇండెక్స్ డిటర్మైన్స్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ అసెట్స్ ఆర్ లయబిలిటీస్ రిక్వైర్డ్ బై మెనీ ఇండెక్స్. చాలా ఇండెక్స్ లో మనం మాట్లాడుకునే వాటన్నిటికీ ఫెయిర్ వాల్యూ ఎవరు చెప్తారని చెప్పాడు? ఇండెక్స్ 113 ఫెయిర్ వాల్యూ మెజర్మెంట్ అంటాం. దాని పేరు ఫెయిర్ వాల్యూ మెజర్మెంట్. ఓకేనా? అసలు ఫస్ట్ ఫెయిర్ వాల్యూ అంటే ఏంటి? ఫెయిర్ వాల్యూ అంటే ఇట్ ఈస్ దట్ ప్రైస్. ఆడేమంటున్నాడు? ఒక మార్కెట్ లో ఇద్దరు సంబంధం లేని వ్యక్తుల మధ్యలో ఒక ఆర్డర్లీ ట్రాన్సాక్షన్, ఆడికి బెదిరించో లేకపోతే ఆడు మెడ మీద కత్తి పెట్టో నువ్వు ఆ ప్రైస్ ఒప్పించకూడదు. సాఫీగా కూర్చొని ఇద్దరు చర్చించుకొని ఒక మార్కెట్ లో సంబంధం లేని ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్ ఎంత ప్రైస్ కి అయితే ఉంటుందో దాన్ని ఏమంటాం మనం? ఫెయిర్ వాల్యూ అంటాం. సో ఫెయిర్ వాల్యూ ఇస్ దట్ ప్రైస్ దట్ వుడ్ బి రిసీవ్ టు సెల్ అన్ అసెట్. అంటే ఇప్పుడు నేను ఆ అసెట్ అమ్మితే ఆర్ పెయిడ్ టు ట్రాన్స్ఫర్ ఏ లైబిలిటీ, మన లైబిలిటీ ఆడికి ట్రాన్స్ఫర్ చేసేద్దాం అనుకుంటున్నాను, అప్పుడు ఎంత కొంత డబ్బులు కట్టాలా లేదా? ఫెయిర్ వాల్యూ అంటే గుర్తుపెట్టుకోండి, అసెట్స్ మెజర్ చేయడానికే కాదు ఫెయిర్ వాల్యూ, లైబిలిటీస్ కూడా ఫెయిర్ వాల్యూ మెజర్ చేస్తాం. ఇప్పుడు ఒక పర్టికులర్ అప్పు ఉందిరా, నేను ఆడికి తీర్చలేకపోతున్నాను. నేను ఇప్పుడు చెప్పాను, అదే ఒకటి పిలిచి చెప్పాను, అరే నీకు అక్కడ తెలుసు కదా, నేను ఎంత కొంత డబ్బులు నీకు ఇచ్చేస్తాను, నువ్వు వెళ్ళి ఆడికి ఇచ్చే అని చెప్పాను. ఇప్పుడు వీడికి ఇచ్చిన వెంటనే ఆటోమేటిక్ గా నా లైబిలిటీ పూర్తి అయిపోయినట్టేనా కదా చెప్పండి, అవునా కదా? ఇప్పుడు వీడికి ఎంత ఇస్తే ఆ లైబిలిటీ పూర్తి అయిపోయినట్టు అనే దాన్ని కూడా ఏమంటామంట? ఫెయిర్ వాల్యూ అని. ఓకేనా కదా చెప్పండి, అర్థమైందా లేదా? ఓకే. ఇన్ అన్ ఆర్డర్లీ ట్రాన్సాక్షన్ ద ట్రాన్సాక్షన్ షుడ్ నాట్ బి ఫోర్స్డ్. మీకు చెప్పాను, మెడ మీద కత్తి పెట్టి ఇది ఎంత కమ్ముతాం అని అడిగితే ఆడెంత కొంచెం చెప్తే శబాష్ ఇదేనంటారు ఫెయిర్ వాల్యూ అని అంటే అవుతుందా? అవ్వదు. ఓకే. ఫెయిర్ వాల్యూ అంటే ఇద్దరు ప్రశాంతంగా కూర్చొని చర్చించుకోవాలి. ఓకేనా కదా చెప్పండి? బిట్వీన్ మార్కెట్ పార్టిసిపెంట్స్, మీ అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు కూర్చొని మాట్లాడుకునే రేట్లు కాదు ఇవి. మార్కెట్ లో ఒక ఇండిపెండెంట్ బయ్యర్ కి సెల్లర్ కి మధ్యలో జరిగే రేట్. ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదురా, అప్పుడే కదా ఫెయిర్ గా జరిగింది అంతా అని అంటాం. అవునా కదా చెప్పండి? దాన్ని ఏమంటున్నాడు? ఫెయిర్ వాల్యూ. ఓకేనా కదా, అర్థమవుతుందా మనం ఏం మాట్లాడుతున్నాము? మరి ఈ ఫెయిర్ వాల్యూ ఎలా లెక్క పెట్టాలి సార్? ఓకే, చెప్పుకోవడానికి అంతా బానే ఉంది, ఇద్దరు సంబంధం లేని వ్యక్తుల మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్ ఇలాంటివన్నీ బానే ఉన్నాయి. ఇప్పుడు ఈ రిమోట్ అమ్ముదాం అనుకున్నాను, ఇక్కడ సంబంధం లేని వ్యక్తులే, ఇక్కడ అమ్మితేనేమో 100 రూపాయలు అంటున్నారు, ఆ తెలంగాణలో అమ్మితే 150 రూపాయలు అంటున్నారు. ఇప్పుడు 150 తీసుకోవాలా 100 రూపాయలు తీసుకోవాలా? ఈ డౌట్ వస్తుంది కదా చెప్పండి. అవునా కదా? రకరకాల దగ్గర రకరకాల మార్కెట్ ప్రైస్ ఉండొచ్చు, అందరూ సంబంధం లేని వాళ్ళే, కానీ అప్పుడు ఏం తీసుకోవాలి అనే డౌట్ వస్తుంది కదా చెప్పండి. ఫస్ట్ అది ఏమంటున్నాడంటే, ఇట్ ఈస్ అజ్యూమ్ దట్ ట్రాన్సాక్షన్ టు సెల్ ద అసెట్ ఆర్ ట్రాన్స్ఫర్ ద లయబిలిటీ ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి? ప్రిన్సిపల్ మార్కెట్ కి ఇవ్వాలంటే. అంటే నా మెయిన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను డెలివరీ చేస్తాను ఎక్కడికో, కావాలంటే తెలంగాణలో ఎవరైనా ఆర్డర్ పెడితే డెలివరీ చేస్తానని చెప్పాను. నా మెయిన్ మార్కెట్ మాత్రం ఆంధ్ర. నా మెయిన్ మార్కెట్ ఏంటి ఇక్కడ? ఆంధ్ర అయినా కాదా చెప్పండి? ఇప్పుడే చెప్పాను కదా, ప్రిన్సిపల్ మార్కెట్ అంటే ఏంటి? ఇన్ విచ్ ద పర్టికులర్ అసెట్ ఆర్ లయబిలిటీస్ ట్రాన్సాక్టెడ్ ఇన్ హైయెస్ట్ వాల్యూమ్. ఇక్కడ 1000 రిమోట్లు అమ్మితే తెలంగాణలో మా అయితే 100 200 అమ్ముతాను, అది కూడా ఆన్లైన్ లో వస్తాయి. ఇక్కడ ప్రిన్సిపల్ మార్కెట్ ఏంటి? ఆంధ్ర అయినా కాదా చెప్పండి? మీకు ఒక మెయిన్ మార్కెట్ ఉందా లేదా? ఉందా లేదా చెప్పండి? మెయిన్ మార్కెట్ ఆంధ్ర అయినా కాదా? సో మీరు ఏ మార్కెట్ కి ఎక్కువ, ఎవరు చెప్పేది ఎక్కువ నమ్ముతారు? ఆంధ్ర మార్కెట్ చెప్పేది నమ్ముతారా, తెలంగాణ మార్కెట్ చెప్పేది నమ్ముతారా? ఆంధ్ర మార్కెట్ అయినా. అప్పుడు మీరు ఆంధ్ర మార్కెట్ కి వచ్చి ఈ అసెట్ ఎంత అని చూడాలి, ఇది అమ్మితే నాకు ఎంత వస్తుందో చూడాలి. నేను అమ్మితే అనే దగ్గర ప్రతి దగ్గర మీరు ఏమని ఆలోచించాలి? లయబిలిటీ కూడా ఆలోచించుకోండి మీరు ప్యారలల్ గా. ఓకేనా? ఈ అసెట్ అమ్మితే నాకు ఎంత వస్తుందో చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అసెటే కదా, ఇది అమ్ముతున్నాను, ఎంత వస్తుంది మైనస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. నేను ఇప్పుడు ఎక్కడైతే ఉన్నానో నా గొడవ నుంచి మార్కెట్ కి తీసుకెళ్లి అమ్మాలా లేదా చెప్పండి? మార్కెట్ కి తీసుకెళ్లి అమ్మడానికి నాకు ఎంత ఖర్చు అవుతుందో అంత అమౌంట్.
ఫర్ ఎగ్జాంపుల్ నా మార్కెట్ వైజాగ్ లో ఉంది, పలాసలో నా గొడవ ఉంది. పలాస నుంచి వైజాగ్ తీసుకొచ్చి అమ్మానా లేదా చెప్పండి. ఆ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మైనస్ చేసేయండి, దాన్ని ఏమంటారంట ఫెయిర్ వాల్యూ అంటారు. ఓకేనా? ఫస్ట్ కేసు నేను చెప్తున్నాను. ఫస్ట్ ఫెయిర్ వాల్యూ అంటే ఏంటి చెప్పండి? ఒక ఆర్డర్లీ ట్రాన్సాక్షన్ బిట్వీన్ టూ ఇండిపెండెంట్ అన్రిలేటెడ్ పార్టీస్ మధ్యలో జరగాలి. అప్పుడే అదే ద ప్రైస్ పెయిడ్ టు గెట్ అన్ అసెట్ టు సెల్ అన్ అసెట్, ద ప్రైస్ రిసీవ్ టు సెల్ అన్ అసెట్, ఆర్ ద ప్రైస్ పెయిడ్ టు ట్రాన్స్ఫర్ లైబిలిటీ. అంతేనా కదా చెప్పండి? ఫస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలని చెప్పాను? ఒక ప్రిన్సిపల్ మార్కెట్ ఉందా లేదా చూడాలి. ఉందనుకోండి ప్రిన్సిపల్ మార్కెట్, అప్పుడు ఏం చూస్తాం? ఆ ప్రిన్సిపల్ మార్కెట్ లో ఇది ఎంత అమ్ముతున్నారు, ఆ అమౌంట్ మైనస్ ఏం చేయాలని చెప్పాను? ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. మళ్ళీ చెప్తున్నాను, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. నేను ట్రాన్సాక్షన్ కాస్ట్ అని అనలేదు. ఏంటి సార్ తేడా రెండింటికి అంటే, ఇప్పుడు బ్రోకర్ చార్జెస్ అవన్నీ ఏమవుతాయి? ట్రాన్సాక్షన్ కాస్ట్. అవి మైనస్ చేయొద్దు అంటున్నాడు ఆడు. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మాత్రమే మైనస్ చేయమంటాడు. మళ్ళీ చెప్తున్నా, మీకు ఎగ్జామ్ లో ట్రాన్సాక్షన్ కాస్ట్ ఇస్తాడు, మీరు మైనస్ చేయొచ్చా? చేయకూడదు. మనం ఏం చేయాలి? మైనస్. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మాత్రమే మైనస్ చేయాలి. ఓకేనా? కాదు, ఇది నెట్ రియలైజబుల్ వాల్యూ కాదు. నెట్ రియలైజబుల్ వాల్యూ ఎలా లెక్కెట్టే వాళ్ళం? ఎస్టిమేటెడ్ సేల్ ప్రైస్ మైనస్ ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. అది కాదు ఇది. కాస్ట్ ఆఫ్ కంప్లీషన్ అవన్నీ చేసేవాళ్ళు, అది కాదు ఇది. ఇది ఫెయిర్ వాల్యూ ఇలాగే లెక్కెట్టాలి. ఎవరు చెప్పారు సార్ అంటే ఆ మన్వంతరి చెప్పింది. ఓకేనా కాదా చెప్పండి? ప్రిన్సిపల్ మార్కెట్ ఉంటే హ్యాపీ, ప్రశాంతంగా అయిపోయింది. ప్రిన్సిపల్ మార్కెట్ లేకపోతే పరిస్థితి అప్పుడు అంటే మీరు దాని అర్థం తెలంగాణలో ఎక్కువ అమ్ముతున్నారు, ఆంధ్రాలో ఎక్కువ సమానంగా అమ్ముతున్నారు, సరి సమానంగా అమ్ముతున్నారు అన్ని దగ్గరికి. అప్పుడు మోస్ట్ అడ్వాంటేజెస్ మార్కెట్ ఎక్కడ ఉందో చూడాలండి. మీకు డౌట్ వస్తుంది. నెక్స్ట్ డౌట్ ఏంటి సార్? వాట్ ఈజ్ మోస్ట్ అడ్వాంటేజెస్ మార్కెట్? ఎలా డిసైడ్ చేస్తారు ఏది మోస్ట్ అడ్వాంటేజెస్ మార్కెట్? అప్పుడు అంటున్నాడు, ఆంధ్రాలో మీరు అమ్ముతున్నారు కదా, ఆంధ్రాలో అమ్మేటప్పుడు ఎంత కొంత డబ్బులు వస్తాయి, అందులోంచి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ట్రాన్సాక్షన్ కాస్ట్ కూడా తీసేయండి. ఈసారి తీసేయండి అంటున్నాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో 100 రూపాయలు ఒక ఇది అమ్మితే, రిమోట్ అమ్మితే, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ 5 రూపాయలు, ట్రాన్సాక్షన్ కాస్ట్ 10 రూపాయలు. ఇప్పుడు ఆంధ్రాలో నాకు ఎంత మిగులుతుంది చెప్పండి? చేతికి 85 మిగులుతుంది. అవునా కదా చెప్పండి? తెలంగాణలో ఇదే రిమోట్ అమ్మితే 110 అమ్మొచ్చు అనుకుందాం. 110 అమ్మొచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ 10 రూపాయలు, ట్రాన్సాక్షన్ కాస్ట్ ఎంత? ఒక 20 రూపాయలు అనుకోండి. ఎంత వస్తుంది చెప్పండి అప్పుడు? 80 అయినా కదా చెప్పండి? ఇప్పుడు మోస్ట్ అడ్వాంటేజ్ ఏంటో చెప్పండి? 85 అయినా? ఇప్పుడు 85 ని సెలెక్ట్ చేయండి. ఫస్ట్ ఫస్ట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక ఇప్పుడు ఏం లెక్కెట్టారు? సెలెక్ట్ చేయడానికి ఇదంతా ప్రాసెస్. సెలెక్ట్ చేసిన తర్వాత ఫెయిర్ వాల్యూ లెక్కెట్టే విధానం ఏంటి? ఇందాకలే చెప్పాను. ప్రైస్ ఆఫ్ ద అసెట్ నుంచి ఏం తీయాలి? ఏది మాత్రమే తీయాలి? ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మాత్రమే తీయాలి. అంటే ఎంత? 5 రూపీస్ అనుకున్నావు కదా, 5 మాత్రమే తీసి 95 ఇస్ ద ఆన్సర్. ఇక్కడ మీరు చూస్తే రెండు సార్లు లెక్కెట్టాం. ఒకసారి ఎందుకు లెక్కెట్టాము? మోస్ట్ అడ్వాంటేజియస్ మార్కెట్ ఏదో సెలెక్ట్ చేయడానికి లెక్క పెట్టాలి. కానీ ఫైనల్ ఆన్సర్ మాత్రం ఏమవుతుంది? సెలెక్ట్ చేసుకున్న మార్కెట్ నుంచి ఓన్లీ ఏది మైనస్ చేయాలి? ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మాత్రం మైనస్. అప్పుడు మీరు అనొచ్చు, సార్ అలా అయితే 100 నుంచి 5 మైనస్ చేస్తే ఇక్కడ 95 వచ్చింది. అదే సెలెక్ట్ చేసుకుని ఉండుంటే 110 నుంచి ఏం తీసేవాళ్ళం? 10 తీసేవాళ్ళం. అప్పుడు ఎంత వచ్చేది? ఇక్కడ 100 వచ్చేది కదా సార్. అదే చేసుకుని ఉండాల్సింది కదా సార్ అంటే మనకు అనవసరం. మీరు అలాంటివి ఏవి పట్టించుకోవద్దు. ఫస్ట్ మోస్ట్ అడ్వాంటేజెస్ మార్కెట్ సెలెక్ట్ చేసుకోవడానికి ఎలా చూస్తాం మనము? అందులోని ట్రాన్సాక్షన్ కాస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అన్ని మైనస్ చేసేయండి. ఇందులోని ట్రాన్సాక్షన్ కాస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అన్ని మైనస్ చేసేయండి. ఓకేనా కాదా చెప్పండి? అప్పుడు మీకు ఎంతైతే ఎక్కువ లాభం మిగులుతుందో వాళ్ళు చెప్పేదే నమ్మండి. ఎవరి దగ్గర ఎక్కువ లాభం మిగులుతుంది? ఇదేనా కదా చెప్పండి? వీళ్ళు చెప్పేదే నమ్మండి. వీళ్ళు చెప్పేది నమ్ముతారు ఇప్పుడు. కాకపోతే మనం లెక్కట విధానం మనకు తెలుసు. ఏమేమి మైనస్ చేస్తాం మనం? ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మాత్రమే మైనస్. లాస్ట్ కి లాస్ట్ కన్క్లూజన్ ఆన్సర్ ఇదే అవుతుంది. ఇదే అదే ఇదే ఇదేనా ప్రైస్ ఆఫ్ ద అసెట్ మైనస్ ట్రాన్స్పోర్టేషన్ మైనస్. ఇది ఎందుకు? అడ్వాంటేజెస్ మార్కెట్ సెలెక్ట్ చేయడానికి మాత్రమే. వన్స్ సెలెక్ట్ చేశాక అప్పుడు ఎలా లెక్కెట్టాలి? మళ్ళీ జస్ట్ ప్రైస్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మాత్రమే తీయాలి. చాలా చాలా ఈజీ క్వశ్చన్, చాలా చాలా దెబ్బేసే క్వశ్చన్. యూజ్ ఇదిగా ఉంది కదా. అంటే ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుని ఉందంటే ఫెయిర్ వాల్యూ ఎంత అయ్యి ఉండేది? 100 రూపీస్ అయ్యి ఉండేదా? ఇది సెలెక్ట్ చేస్తుంటే ఫెయిర్ వాల్యూ ఎంత అయింది? 95 అయిందా? కానీ ఇప్పుడు ఏది నమ్మాలనే డౌట్ వస్తుందా రాదా? ఆడేమంటాడు? ఎవరి దగ్గర నుంచి ఎక్కువ లాభం వస్తుందో చూడు. అల్టిమేట్ లాభం. అల్టిమేట్ లాభం అంటే ఏంటి? ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్సాక్షన్ రెండు తీసే. ఇక్కడ లాభం 85, ఇక్కడ లాభం ఎంత? 80. నేను ఒకసారి నేను చెప్తాను, కంగారు పడకు. Wait. ఇక్కడే పైన ప్లేస్ ఉందా? ఇక్కడ చూడండి. నేను ఫస్ట్ ఏం చెప్పాను? ఫస్ట్ కేస్, సెకండ్ కేస్.
ఫస్ట్ కేసు ఏం చెప్పాను, ప్రిన్సిపల్ మార్కెట్ ఉంది మీ దగ్గర. ప్రిన్సిపల్ మార్కెట్ ఉంది కాబట్టి హ్యాపీ. అవునా? ఆ ప్రిన్సిపల్ మార్కెట్ దగ్గరికి వెళ్ళండి. సెల్లింగ్ ప్రైస్ ఎంత చూడండి. మైనస్ ఏం తీస్తారు? ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఒకటి మైనస్ చేయండి. వచ్చేదాన్ని ఏమంటాం మనం? ఫెయిర్ వాల్యూ అంటాం. హ్యాపీ? క్లియర్? సెకండ్ కేస్, నో ప్రిన్సిపల్ మార్కెట్. ప్రిన్సిపల్ మార్కెట్ లేదనుకోండి, మనం ఇప్పుడు ఏది ఎంచుకోవాలి? మోస్ట్ అడ్వాంటేజెస్ మార్కెట్. అంతేనా కదా? చెప్పండి. ఇప్పుడే చెప్పాను. అప్పుడు మీ డౌట్ ఏంటి? అసలు ఏది మోస్ట్ అడ్వాంటేజెస్ మార్కెట్? ఇప్పుడు క్యాలిక్యులేట్, నేను ఒకటి క్యాలిక్యులేట్ చేయమని చెప్తున్నాను. నేను చెప్తున్నాను ఏది క్యాలిక్యులేట్ చేయమన్నాను? సెల్లింగ్ ప్రైస్ మైనస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మైనస్ ట్రాన్సాక్షన్ కాస్ట్ మైనస్ చేశాక ఎంత కొంత వస్తుందా? ఈ అమౌంట్ ప్రాఫిట్ లాగా అనుకోండి. ప్రాఫిట్ అంటే ఇంకా చాలా తెస్తాం. ఇప్పుడు ఏదైతే అమౌంట్ వచ్చిందో సమ్ ఎక్స్వైజెడ్ అమౌంట్ వచ్చిందా? అంతేనా కదా? చెప్పండి. విచ్ ఎవర్ ఎక్స్వైజెడ్ ఇస్ హయ్యర్, ఎక్కడైతే ఎక్స్వైజెడ్ అమౌంట్ హై వచ్చిందో, ఆంధ్రలో తెలంగాణలో రకరకాల ప్లేసుల్లో లెక్కెట్టారా ఈ అమౌంట్? ఎక్కడైతే హైయెస్ట్ అమౌంట్ వచ్చిందో సెలెక్ట్ దట్ మార్కెట్. ముందు ఆ మార్కెట్ ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేశాక ఇప్పుడు ఈ మార్కెట్ లో ఫెయిర్ వాల్యూ లెక్కెట్టండి. ఫెయిర్ వాల్యూ ఎలా లెక్కెడతారు? ఎప్పుడు లాగానే సెల్లింగ్ ప్రైస్ మైనస్ ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే. అప్పుడు అది ఫెయిర్ వాల్యూ. సెలెక్ట్ చేయడానికి మాత్రమే ట్రాన్సాక్షన్ కాస్ట్ కూడా మైనస్ చేసి చెక్ చేశాను. సెలెక్ట్ చేశాక మాత్రం ఏం చూస్తున్నాను? ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మాత్రమే మైనస్ చేసి. అంతే. ఓకేనా కాదా? చెప్పండి. అందరు క్లియరేనా? ఇప్పుడు నాకు ఈ లాజిక్ ప్రకారం ఈ ఆన్సర్ చెప్పేస్తారా? ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చూడండి. ఇక్కడ ఏం జరిగింది? సారీ ఇది ఇంకా అవ్వలేదు. సెకండ్ క్వశ్చన్ కూడా అవ్వలేదు. ఆగండి. ఇది అయిపోయింది. ఓకే చూడండి. An asset is sold in two different active markets. రెండు మార్కెట్స్ లో రెండు ప్రైజెస్ అమ్ముతున్నాం. An entity enters into transactions in both the markets and can access the price in those markets for an asset at the measurement date. రెండు మార్కెట్స్ లోకి మనం అమ్ముతామంట. మార్కెట్ ఏ, మార్కెట్ బి. మార్కెట్ ఏలో సెల్లింగ్ ప్రైస్ 26 రూపీస్, ట్రాన్సాక్షన్ కాస్ట్ 3 రూపీస్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ 2 రూపీస్. ఇక్కడ ఎంత అంట? 25, 1, 2. ఫస్ట్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద అసెట్ ఎంత? ఇఫ్ మార్కెట్ ఏ ఇస్ ద ప్రిన్సిపల్ మార్కెట్ అని చెప్పాడు. మార్కెట్ ఏ ప్రిన్సిపల్ మార్కెట్ అయితే ఏది ఎంచుకుంటాం? డైరెక్ట్ గా మార్కెట్ ఏ అయినా ఎంచుకుంటాం. మార్కెట్ ఏ ఎంచుకుని ఎలా లెక్కెడతాం? సెల్లింగ్ ప్రైస్ ఎంత? 26 రూపీస్. మైనస్ ఏది మైనస్ చేస్తాం చెప్పండి? ట్రాన్స్పోర్ట్ మాత్రమే. ట్రాన్స్పోర్ట్ ఎంత? ఆన్సర్ అయిపోయింది. ఆన్సర్ 24. ఓకేనా కాదా? నెక్స్ట్ కేసు చూద్దామా? ఇఫ్ నన్ ఆఫ్ ద మార్కెట్ ఇస్ ప్రిన్సిపల్ మార్కెట్, అప్పుడు ముందు మనం ఏం చేయాలి? ఎందుట్లో ఏది ఎక్కువ లాభం వస్తుందో చూడాలా. దానికోసం ఏది మైనస్ చేయమని చెప్పాను? రెండు మైనస్ చేయమని చెప్పానా లేదా? ఫస్ట్ ఏకి లెక్కెడదామా? ఏకి చెప్పండి. 26 నుంచి 3, 2 రెండు తీసేయండి. 26 నుంచి 3, 2 తీసేస్తే అంత 21 అయినా. ఇక్కడ చూద్దామా? 25 నుంచి 1, 2 రెండు తీసేయండి. అంతా 22 అయినా. ఏది ఎంచుకుంటాం అంటే బి ఎంచుకుంటాం. అవునా కదా? చెప్పండి. బి ఎంచుకున్న తర్వాత లెక్కెట్టేటప్పుడు ఎలా లెక్కెడతాము? 25 నుంచి 2 మాత్రమే తీస్తాం. అంటే ఆన్సర్ ఎంత? 23 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకేనా కాదా? చెప్పండి. అర్థమైందా లేదా? ఎవరికైనా ఏమైనా డౌట్? ఎన్నిసార్లు ఇచ్చారు చూసారా? నవంబర్ 18, నవంబర్ 19. పర్లేదు, ఎవరి దానికే కదా తీసుకుంటారు. ఇప్పుడు తెలంగాణలో మార్కెట్ ఎక్కడ ఉండొచ్చు, తెలంగాణ గొడవన్ ఎక్కడ ఉండొచ్చు, గొడవ నుంచి తెలంగాణ మార్కెట్ కి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ వేరేలా ఉండొచ్చు, ఆంధ్రలో ఉన్న మార్కెట్ కి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ వేరేలా ఉండొచ్చు. ఏది సెల్లింగ్ ప్రైస్ ఏది ఫేవరబుల్ గా ఉండాలో అది తీసుకోమని చెప్పానా? నేను ఒకటి లెక్కెట్టండి అని చెప్పాను. సెల్లింగ్ ప్రైస్ ఏది హైయెస్ట్ ఉంటే కాదు. 21 హయ్యర్ అంటే అదే. ఏది హయ్యర్? 22. అంటే ఇప్పుడు ఏది తీసుకుంటాం? మార్కెట్ బి. మార్కెట్ బిలో ఏం తీసుకుంటాం మనము? మార్కెట్ బి తాలూకు సెల్లింగ్ ప్రైస్ ఎంత? 25. మార్కెట్ బి తాలూకు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎంత? 2 రూపీస్. అదే తీసుకో. దేని దానికే. ఓకేనా కాదా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా ఈ క్వశ్చన్? అరే 4 మార్క్స్ వస్తుందా? 4 మార్క్స్, లిటరల్ గా 4 మార్క్స్. అరాచకం. ఓకేనా కాదా? చెప్పండి. దీంట్లో స్కోర్ చేయకపోతే మాత్రం మనం ఏం చేయలేం. ఇలాంటి క్వశ్చన్లు వదిలేస్తారు అందరు. ఎందుకు వదిలేస్తారు? రాక్ కాదు, ఏమనుకుంటారంటే అందరూ ఇవన్నీ చిన్నగా రావు కదా అని వదిలేస్తారు, లైట్ తీసుకుని.
అక్కడ అలాంటివి వచ్చేస్తాయి. ఓకేనా కదా చెప్పండి. ఇది అవ్వలేదు. ఆ, ఇది అవ్వలేదు. ఇది అవ్వలేదు. ఇది అవ్వలేదు. ఇది అవ్వలేదు. ఇంకేం అవ్వలేదా? అవ్వలేదు. ఆ, ఇది అయిపోయింది కదా. చూడండి, నవంబర్ 19 పేపర్ మళ్ళీ చూద్దామా. అదే ఇందాక క్వశ్చన్ లాగే ముంబై మార్కెట్ ఒకటి ఉందంట, కోల్కతా మార్కెట్ ఒకటి ఉందంట, రెండు మార్కెట్లు ఉన్నాయా. ఫస్ట్ ఏం అడిగాడు, వాట్ షుడ్ బి ద ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద అసెట్ ఇఫ్ ముంబై మార్కెట్ ఈస్ ద ప్రిన్సిపల్ మార్కెట్. ముంబై మార్కెట్ ప్రిన్సిపల్ మార్కెట్ అని చెప్పాడు ఆడు. హ్యాపీగా మనం ఏం చూస్తాం, ముంబై మాత్రమే చూస్తాం. ముంబైలో ఎంత అమ్ముతున్నారు, 290 రూపీస్. మైనస్ ఏం చేస్తాం, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, ట్రాన్సాక్షన్ కాస్ట్. ఇది ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇక్కడ ఇచ్చాడా, 30 రూపీస్ అని. 290 మైనస్ 30 ఎంత. ఓకేనా కదా ఫస్ట్ వన్ ఆన్సర్. అందరికి ఓకేనా కదా. నెక్స్ట్ వన్ చూద్దామా. వాట్ షుడ్ బి ద ఫెయిర్ వాల్యూ నన్ ఆఫ్ ద మార్కెట్స్ ఇస్ ప్రిన్సిపల్ మార్కెట్. అప్పుడు చూద్దామా, ఏది ఏది ప్రిన్సిపల్ మార్కెట్ కాకపోతే ఏది చూస్తామని చెప్పాను. ఎక్కడ, ఇక్కడ ఎక్కువ అడ్వాంటేజ్ అదేనా కాదా చెప్పండి. ఫస్ట్ చూద్దామా ఎంత మిగులుతుందో. 290లో 40 తీసేస్తాం, 30 తీసేస్తాం, ఎంత 220. అది కూడా యాడ్ చేసి చెప్పాడు. ఇక్కడ కూడా డైరెక్ట్ గా యాడ్ చేసి చెప్పాడు 230. 220 230 ఏది విచ్ ఎవర్ ఇస్ అంటే 230 ఎంచుకుంటామా. ఎంచుకున్న తర్వాత ఏం చేస్తాం, 280 నుంచి ఏది మైనస్ చేస్తాం. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎంత ఉంది, 30 ఏనా. అంటే ఆన్సర్ ఎంత, 250 రూపీస్. కాదు కాదు, అంటే దానికి యాక్చువల్ కంటిన్యూషన్ ఇది 8 మార్క్స్ చూడండి. కంటిన్యూషన్ ఇచ్చాడు అంటే సిమిలర్ క్వశ్చన్ అని అక్కడ రాశాడు ఆడు అంతే. యాక్చువల్ గా దాంట్లో ఇంకా కంటిన్యూషన్ క్వశ్చన్ ఉంది. ఫస్ట్ ఇక్కడ వరకు స్కోర్ చేయగల 8 మార్క్స్ రా, దారుణం అయ్యేటువంటి. ఇది ఓకేనా కదా చెప్పండి, ఇది క్లియరా కదా చెప్పండి. ఇక్కడ కాకపోతే కంటిన్యూషన్ క్వశ్చన్ ఉంది, ఒకసారి చాలు. ఇఫ్ ద నెట్ రియలైజేషన్ ఆఫ్టర్ ఎక్స్పెన్సెస్ ఇస్ మోర్ ఇన్ ఎక్స్పోర్ట్ మార్కెట్. ఎక్స్పోర్ట్ మార్కెట్ లో చాలా ఎక్కువ మిగులుతుంది అంటే, ఇంకా ఎంత మిగులుతుందంట, ఖర్చులన్నీ పోను 280 రూపీస్ మిగులుతుందంట. బట్ గవర్నమెంట్ అలోస్ ఓన్లీ 15% టు బి ఎక్స్పోర్టెడ్ అవుట్ ఆఫ్ ఇండియా. ఎక్స్పోర్ట్ మార్కెట్ లో ఇక్కడ చివరికి మిగిలేదంతా 220, ఇక్కడ చివరికి మిగిలేదంతా 230, ఇక్కడ చివరికి మిగిలేదంతా 280 మిగులుతుందంట. కాకపోతే బయటికి ఎన్ని ఎక్స్పోర్ట్ చేయగలం అంటే మహా అయితే 15%. అప్పుడు ఏం చేయాలి, ఇది ఒక కొత్త పాయింట్ జాగ్రత్త చూడండి. ఎక్స్పోర్ట్ ప్రైసెస్ ఆర్ మోర్ దాన్ ప్రైస్ ఇన్ ద ప్రిన్సిపల్ మార్కెట్ అండ్ ఇట్ వుడ్ గివ్ హైయెస్ట్ రిటర్న్ when కంపేర్ టు డొమెస్టిక్ మార్కెట్. దేర్ ఫర్ ఎక్స్పోర్ట్ మార్కెట్ మోస్ట్ అడ్వాంటేజ్ మార్కెట్ మామూలుగా చూస్తే, అంతేనా కదా చెప్పండి. బట్ సిన్స్ గవర్నమెంట్ మాక్సిమం రెస్ట్రిక్షన్ పెట్టిందా లేదా, ఎంత పెట్టింది, 15% ప్రొడక్ట్స్ మించి మీరు ఎక్స్పోర్ట్ చేయొచ్చా, చేయకూడదని చెప్పింది. అంటే మాక్సిమం వర్క్లన్నీ ఎక్కడ అవుతున్నాయి చెప్పండి, 85% డొమెస్టిక్ మార్కెట్ లోనే జరుగుతుందా లేదా, జరుగుతుంది. కాబట్టి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీస్ ఎక్కడ జరిగితే అది కూడా ఇంపార్టెంట్ అని చెప్పానా లేదా చెప్పండి. అప్పుడు ఈ కేసులో అసలు నేను పట్టించుకుంటానా, ఆ ఎక్స్పోర్ట్ మార్కెట్ పట్టించుకుంటానా, పట్టించుకోను. డొమెస్టిక్ మార్కెట్ పట్టించుకుంటాను. ఉన్న వాటిలో ఏది అడ్వాంటేజెస్ చూసుకుంటాను, దాన్ని బట్టి చేసుకుంటాను. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా, ఈ ముక్క రాయాలి, ఇది ఎక్స్ట్రా. దీనికి 3 మార్కులు ఉంటాయి. ఓకేనా కాదా, అర్థమైందా లేదా, అందరికి ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా. అయిపోయిందా, 2 క్వశ్చన్లు అయిపోయి. ఓకేనా కదా చెప్పండి. మొత్తం ఎన్ని అన్నారు, 10, 11, 2 క్వశ్చన్స్ అయిపోయి. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా చెప్పండి రా, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా, లేదు కదా. నెక్స్ట్ దానికి వెళ్ళొచ్చా, నేను నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళొచ్చా ఫస్ట్. చూద్దాం తర్వాత ఏం జరిగింది. ఇది అయిపోయింది. ఆ. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను కాన్సెప్ట్ చెప్తాను. మాక్సిమం కాన్సెప్ట్ చెప్పినప్పుడు కన్నా ఆ సమ్ చేసినప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే క్యాలిక్యులేషన్ పార్ట్, మొత్తం క్యాలిక్యులేషన్ పార్ట్ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. వాడు ఏమంటాడంటే ప్రైస్ ఆఫ్ ద అసెట్ ఆర్ లయబిలిటీ ఫర్ ఫెయిర్ వాల్యూ మెజర్మెంట్ ఎలా చూడాలి అంటే మీరు ఏ డేటా వాడాలి. ఇప్పుడు మీరు ఇందాక సెల్లింగ్ ప్రైస్ డైరెక్ట్ గా ఇచ్చాడు, 240 ఉంది, 230 ఉంది, 250 ఉంది, ఇలా చెప్తాడు కదా. ఆ ఇన్పుట్ డేటా ఎక్కడి నుంచి వస్తుంది మీకు, ఈ డేటా ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకుంటున్నారని డౌట్ వస్తుంది రాదా చెప్పండి. అవునా కదా, అది ఏం చెప్తారు. ప్రైస్ ఆఫ్ ద అసెట్ ఆర్ లయబిలిటీ షుడ్ బి డిటర్మైన్ యూజింగ్ ద ఫాలోయింగ్ ఇన్పుట్స్ ఇన్ ప్రయారిటీ. అంటే మీరు ఇక్కడ నుంచి నేను ఇప్పుడు చెప్పిన ఆర్డర్ లోనే మీరు ప్రయారిటీలోనే మీరు ఇన్పుట్స్ ని కలెక్ట్ చేసుకోవాలి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 మూడు చెప్తాను. ఫస్ట్ లెవెల్ 1 ఇన్పుట్స్ ఉన్నాయా లేదా చూడండి. దొరికాయా, లెవెల్ 1 ఇన్పుట్స్ తోనే చేయాలి. లెవెల్ 1 దొరకలేదు అనుకోండి, నెక్స్ట్ లెవెల్ 2కి వెళ్ళండి. అది కూడా దొరకకపోతే అప్పుడు ఎక్కడికి వెళ్తారు, లెవెల్ 3కి వెళ్తారు. ఇవి ఏంటి, లెవెల్ 1 ఏంటి, 2 ఏంటి, 3 ఏంటి, ఇప్పుడు నేను చెప్తాను. ఓకేనా. ఫస్ట్ లెవెల్ 1 ఇన్పుట్స్ అబ్జర్వబుల్ అన్అబ్జర్వబుల్. అబ్జర్వబుల్ అంటే క్లియర్ గా దొరుకుతాయి, బయట మార్కెట్ లోకి వెళ్తే ఇవి దొరుకుతాయి. ఏంటి సార్ లెవెల్ 1 ఇన్పుట్స్ అంటే కోటెడ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ అసెట్ ఆర్ లయబిలిటీ. అంటే బయట మార్కెట్ లోకి వెళ్తే కరెక్ట్ గా దానికి ఎంఆర్పి దొరుకుతుంది నాకు. మార్కెట్ లో ఎంత కమ్ముతున్నారో నాకు క్లియర్ గా తెలుసు. ఇక్కడ ఈ రిమోట్ గురించి నాకు డౌట్ రా. మార్కెట్ లోకి వెళ్ళి ఒక షాప్కి వెళ్ళి సార్ మీరు ఇది ఎంత కమ్ముతారని చెప్తాడు. ఒక షాప్కి వెళ్ళినా అడిగినా ఆడు చెప్తాడు.
రూపాయి అటు ఇటు ఉంటది మహా అయితే. కానీ క్లియర్ గా మార్కెట్ ఉంది నాకు. అంత క్లియర్ గా ఉంది కదా. అవునా కదా? ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికే ఇస్తారా లేదా చెప్పండి ఎవడైనా. అవునా కాదా చెప్పండి. సో ఫస్ట్ లెవెల్ 1 ఇన్పుట్స్ అదే వాడుకోవాలి. ఇప్పుడు బాగా అసలు ఫెయిర్ వాల్యూ కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది? నా దగ్గర ఏదో అసెట్ ఉంది, దాని ఫెయిర్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు అందరు, నాకు షేర్ హోల్డర్స్ అందరూ మెజర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫెయిర్ వాల్యూ ఎలా లెక్కెట్టాలి అనేది కదా డౌట్. ఎలా లెక్కెడతాను? నా దగ్గర ఆ అసెట్ ఏదైతే ఉందో మార్కెట్ లోకి వెళ్తాను, దానికి మార్కెట్ ప్రైస్ ఉందో లేదు చూస్తాను, దొరికింది అనుకో దాని నుంచి మైనస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అవి ఏవైతే ఉన్నాయో అవి చేస్తాను. ఓకేనా కాదా చెప్పండి. అప్పుడు నాకు ఏం వచ్చేస్తా క్లియర్ గా ఫెయిర్ వాల్యూ వచ్చేస్తుంది ఫస్ట్ లెవెల్ 1. ఓకేనా కాదా చెప్పాలి. లెవెల్ 1 దొరకలేదు అనుకోండి, లెవెల్ 2కి వెళ్ళాలి. లెవెల్ 2 లో ఏం చేస్తారు తెలుసా? ఈ రిమోట్ అమ్మట్లేదు మార్కెట్ లో, కానీ ఇలాంటి రిమోట్ అమ్ముతున్నారు. మాక్సిమం సేమ్ ఫీచర్స్ ఉంటాయి, అటు ఇటు చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి అంతే. వాడు ఏమంటాడు, మార్కెట్ ప్రైస్ ఆఫ్ సిమిలర్ అసెట్ ఆర్ లయబిలిటీ విత్ సమ్ అడ్జస్ట్మెంట్స్. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు నేను ఒకటి అడుగుతాను చెప్పండి, నాకు క్లియర్ గా చెప్పాలి అసలు. నేను ఒక కారు అమ్ముతాను, ఆ కారు ఎవడు ప్రపంచంలో ఎప్పుడు అమ్మడు అనుకుంది. ఓకేనా? ఇప్పుడు దానికి డైరెక్ట్ గా మార్కెట్ లోకి వెళ్తే మార్కెట్ ప్రైస్ దొరుకుతుందా? దొరకదు కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, కార్లు చాలా ఉంటాయి కదా, ఇలాంటి రేంజ్ కార్ ఏది ఉందో చూసుకుంటా, ఆ కార్ తో కంపేర్ చేసుకోమన్నాడు. కంపేర్ చేసుకుని కొన్ని యాడ్లు లెస్లు చేయాలంట. సరే ఏది యాడ్ చేయాలి ఏది లెస్ చేయాలి నేను చెప్తాను, మీరు నాకు చెప్పండి ఏం చేయాలి. కంపారబుల్ కార్ ప్రైస్ 10 లక్షలు ఉందిరా. కంపారబుల్ కార్ ప్రైస్ ఎంత ఉంది? 10 లక్షలు. ఆ కార్ కి పైన ఓపెన్ డోర్ లేదు, పైన దాన్ని ఏమంటారు, టాప్ డోర్ లేదు. ఓకేనా? సన్ రూఫ్ అంటారు ఏదో, సన్ రూఫ్ లేదు. నా కార్కి ఉంది సన్ రూఫ్. సన్ రూఫ్ ఒక్క ఫెసిలిటీ 50,000. అప్పుడు ఈ 10 లక్షల్లో ఆ 50,000 ఉందా లేదా? లేదు. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి దీనికి? యాడ్ చేయండి 50,000. డీటీలో ఇంటర్నేషనల్ టాక్సేషన్ లో నేర్చుకుంటాం మనం ఈ కాన్సెప్ట్. కాకపోతే ఇక్కడ కూడా మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఒకసారి జాగ్రత్త. నెక్స్ట్ ఇంకోటి, ఆ అవతలోడి కారులో ఆ పెట్రోల్ మైలేజ్ చాలా ఎక్కువ అనుకుందాం. మైలేజ్ బాగా ఇస్తుంది ఆ కారు. నా కారు అంత మైలేజ్ అవ్వదు. ఆ కార్ మైలేజ్ వల్లే ఎక్స్ట్రాగా ₹1,00,000 చార్జ్ చేయొచ్చు అనుకుందాం. ఆ మైలేజ్ వల్ల సేవ్ అయ్యే అమౌంట్స్ తాలూకా ప్రెసెంట్ వాల్యూ ₹1,00,000 అనుకుందాం. ఇప్పుడు ఆ ₹1,00,000 ఆ కారులో ఉందా లేదా? ఉంది. నా కారులో ఉందా? ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలి? మైనస్. అర్థమవుతుందా లేదా మీకు? అంటే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్, యాడ్లు లెస్లు మీరు ఏం చేయాలి చేసుకోవాలి మీరు ఆ పర్టికులర్ కంపారబుల్ ప్రైస్. అప్పుడు మీకు ఫైనల్ గా మీ ప్రైస్ ఎంతో మీకు తెలుస్తుంది. అర్థమైందా లేదా? అవతలోడి కారు వారంటీ ఇస్తాడు, 2 ఇయర్స్ వారంటీ. నా కారు ఇవ్వను 2 ఇయర్స్ వారంటీ. ఓకేనా? అవతలోడి కారు వారంటీ ఇస్తున్నాడు కాబట్టి ఆ వారంటీ తాలూకు వాల్యూ 50,000. అవతలోడి కారులో ఆ వారంటీ కాస్ట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుందా లేదా? ఉంటది. నా కారులో ఉందా? లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? 50,000 మైనస్. అంతేనా కదా చెప్పండి. ఓకేనా కదా? ఇలా పెట్టండి. అర్థమైందా లేదా చెప్పండి నాకు. ఓకేనా కాదా? ఇలా మీరు దాని తాలూకు లెక్క పెట్టుకుంటారు. ఓకేనా కాదా? ఇదేంటి లెవెల్ 2. లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటి? లెవెల్ 3. లెవెల్ 3 ఏం చేస్తారు, మొత్తం అన్ని గాలి లెక్కలే, అజంప్షన్స్ ఫోర్కాస్ట్లు అన్ని తీసుకుంటారు. ఎంత ఉంటది రఫ్ గా దాన్ని బట్టి దాన్ని లెక్కెట్టుకుంటారు. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? ఓకేనా కాదా? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇఫ్ కోటెడ్ మార్కెట్ ప్రైస్ ఈజ్ నాట్ అవైలబుల్, అంటే లెవెల్ 1 లేకపోతే మీకు ఏది వాడమని చెప్పాను నేను? లెవెల్ 2. లెవెల్ 2 లెక్కెట్టడానికి టెక్నిక్స్ ఉన్నాయి కొన్ని. ఆ టెక్నిక్స్ ఇప్పుడు మనం నేర్చుకోవాలి. ఇప్పుడు నేను ఇందాక చెప్పింది కార్ వాల్యూ, అప్పుడు హ్యాపీగా లెక్కెట్టారు. ఇప్పుడు కంపెనీ వాల్యూ కావాలి, ఇలాంటివి కావాలనుకోండి, అప్పుడు ఎలా లెక్కెట్టాలి మీకు డౌట్ ఉంటుందా లేదా చెప్పండి. అవునా కాదా చెప్పండి. దాని గురించి రకరకాల అప్రోచెస్ ఉన్నాయి. ఓకేనా? ఈ అప్రోచెస్ లో భాగంగా ఫస్ట్ అప్రోచ్ ఏంటి? మార్కెట్ అప్రోచ్. అందరు జాగ్రత్తగా చూడాలి. ఫస్ట్ మార్కెట్ అప్రోచ్ అంటే ఇప్పుడు నాకేం కావాలంటే ఒక కంపెనీ తాలూకు షేర్ వాల్యూ కావాలి. ఫస్ట్ లెవెల్ 1 ఇన్పుట్ ఏంటో చెప్పండి. ఆ షేర్ వాల్యూకి మార్కెట్కి వెళ్ళండి. స్టాక్ ఎక్స్చేంజ్ లో ఉంటుంది అంత మార్కెట్, అది ఉంటుంది. ఇప్పుడు నాకు లేదు, లిస్ట్ అవ్వలేదు. ఇప్పుడు నాకేంటి వాడాలి? లెవెల్ 1 లేదు, నేను ఎక్కడికి వెళ్ళాలి? లెవెల్ 2కి వెళ్ళాలా? లెవెల్ 2 లో ఫస్ట్ మీరు ఏం చేస్తారు? కంపారబుల్ కంపెనీ మెథడ్ ఇది. మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఇలాంటి కంపెనీ ఏదుందో చూడండి. సేమ్ మీది ఫార్మాసిటికల్ కంపెనీ, ఒక ఫార్మాసిటికల్ మీ సైజ్ కంపెనీ ఏదుందో చూసుకోండి. దాని తాలూకా ఈవీ బై ఈబీఐ డిటిఏ మల్టిపుల్ లెక్కెట్టారు. ఈవీ బై ఈబీఐ టీడీఏ. ఈవీ అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్ వాల్యూ. ఎంటర్ప్రైజ్ వాల్యూ అంటే మనం పొద్దున్నే చేసాం సెక్యూరిటీ వాల్యుయేషన్. ఫర్మ్ తాలూకు వాల్యూ, కంపెనీ వాల్యూ. ఎంటర్ప్రైజ్ కంపెనీ తాలూకు వాల్యూ డివైడెడ్ బై ఈబీఐ టీడీఏ, ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ ట్యాక్స్ డెప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్.
ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ తీయకండి, ట్యాక్స్ తీయకండి, డెప్రిసియేషన్ కూడా తీయకండి, అమార్టైజేషన్ కూడా తీయకండి. తీయక ముందు ఎంత ఉందో లెక్కటండి. ఈబిఐటిడిఏ లెక్క పెట్టి ఒక మల్టిపుల్ ఎంత కొంత వస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ వాల్యూ ఒక 20 లక్షలు ఉంది. నాకు ఈబిఐటిడిఏ ఎంత ఒక 2 లక్షలు అనుకుందాం. మల్టిపుల్ ఎంత వచ్చినప్పుడు 10 అయినా కదా చెప్పండి. అవునా కాదా చెప్పండి. ఇది ఏ కంపెనీది? మన కంపెనీదా అవతల కంపెనీదా? అవతల కంపెనీ తాలూకా మల్టిపుల్ లెక్క పెట్టాక మన కంపెనీకి వద్దామా? మన కంపెనీలో మనకు ఎంటర్ప్రైజ్ వాల్యూ తెలియకే కదా ఈ బాధ అంతా. అవునా కదా? కానీ మన కంపెనీ తాలూకు ఈబిఐటిడిఏ తెలుసు కదా నీకు. మన కంపెనీ 1,50,000 సంపాదిస్తుందిరా, అది నీకు తెలుసు. ఈబిఐటిడిఏ తెలుస్తుందా లేదా చెప్పండి. మన దగ్గర ఉంది కదా డేటా. అవునా కదా చెప్పండి. ఈబిఐటిడిఏతో మీరు దేన్ని మల్టిప్లై చేస్తారా? దాన్ని మల్టిప్లై చేయండి. ఆటోమేటిక్ ఏం వస్తుంది చెప్పండి. మన కంపెనీ తాలూకు ఎంటర్ప్రైజ్ వాల్యూ వస్తుంది రాదా? 1,50,000 ఇంటూ 10 చేశారనుకో ఏమొస్తుంది? 15 లక్షలు వస్తుందా? ఆ 15 లక్షలు ఏంటి? మన కంపెనీ తాలూకు ఎంటర్ప్రైజ్ వాల్యూ అనొచ్చా లేదా చెప్పండి. అవునా కాదా చెప్పండి. ఓకే, ఇది కంపెనీ తాలూకా ఎంటర్ప్రైజ్ వాల్యూ అంటే కంపెనీ మొత్తం వాల్యూవా, ఈక్విటీ షేర్ వాల్యూవా, ఈక్విటీ షేర్ హోల్డర్స్ వాల్యూవా? పొద్దున్నే చెప్పాను, వాల్యూ ఆఫ్ ద ఫార్మ్ అంటే ఏంటి? కంపెనీ తాలూకు మొత్తం వాల్యూ. ఇది నేను చేంజ్ తీసేస్తాను చెప్పండి. డెట్ తీసేయాలా లేదా? పొద్దున్న చేసింది. ఓకే, కాకపోతే అక్కడ బుక్ వాల్యూ తీసి ఇక్కడ ఏం చేస్తాం? బుక్ వాల్యూ మార్కెట్ వాల్యూ అక్కడ ఒకటే ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నాం? మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్ తీసి, ఎందుకంటే మార్కెట్ ఫ్యాక్టర్స్ లో కదా చేస్తున్నారు. డెట్ తాలూకు మార్కెట్ వాల్యూ తీసేయండి. ఓకేనా కదా చెప్పండి. ఓకేనా కదా? మీరు కొన్ని యాడ్ చేయాలి. వాడు చెప్పాడు అవి యాడ్ చేయాలి. ఏవో చెప్పాడు చూడండి. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేయండి. మీ క్యాష్ బ్యాలెన్స్ వాళ్ళ క్యాష్ బ్యాలెన్స్ ఒకలాగే ఉంటుంది కదా, మీరు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి. కళ్ళు మూసుకుని యాడ్ చేసేయండి ఫస్ట్. ఓకేనా కదా చెప్పండి. అలాగే మీకు ఇంకేమైనా ఎక్స్ట్రా అసెట్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకన్నా ఎక్స్ట్రా అసెట్స్ ఉంటే మరి వాళ్ళకన్నా మీ వాల్యూ ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది కదా. దాని తాలూకు సర్ప్లస్ అసెట్స్ ఏం చేస్తారు? ఫెయిర్ వాల్యూ యాడ్ చేయండి. ఓకేనా కాదా చెప్పండి. ఓకేనా కాదా? కొన్ని కొన్ని ఆడ ఏమైనా అడ్జస్ట్మెంట్స్ చెప్పాడు అనుకోండి, అంటే మీ కంపెనీ అయితే అంత బాగా లిక్విడిటీ లేదు, మీ షేర్స్ కి లిక్విడిటీ ఉండదు అనుకోండి, అంటే దాని అర్థం ఏంటి? మీ షేర్స్ అమ్మడం కష్టమా ఈజీయా? కష్టం. ఇలాంటి వాటి వల్ల మన షేర్ వాల్యూ తక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుంది. అలాంటివన్నీ ఏం చేస్తారు? మీరు మైనస్ చేస్తారా లేదా చెప్పండి. ల్యాక్ ఆఫ్ మార్కెటబిలిటీ అంటే ఏంటి? మీ కంపెనీ షేర్స్ మార్కెట్ లోకి వెళ్ళినా కూడా ఎవడు కొనుక్కోవడానికి రెడీగా లేడు. అలాంటప్పుడు మీ కంపెనీ వాల్యూ ఇంకా తక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుంది. అది కూడా మైనస్ చేసేయండి. నాన్ కంట్రోలింగ్ స్టేక్ డిస్కౌంట్. నాన్ కంట్రోలింగ్ అంటే ఏంటి? అంటే సింపుల్ గా చెప్పండి, మీ కంపెనీ మీద మీకున్న ఆధిపత్యం కన్నా బయట వాళ్ళు ఎక్కువ ఆధిపత్యం ఉందనుకోండి. ఓకేనా? అలాంటి వాటి వల్ల డెసిషన్ మేకింగ్ పవర్ ఎవరికి ఎక్కువ ఉంటుంది? అవతల వాళ్ళకి ఉంటుంది. మనకు అప్పుడు అలాంటప్పుడు ఏంటి చెప్పండి? నాన్ కంట్రోలింగ్ ఎంత ఎక్కువ ఉంటే మనకు అంత రిస్క్. అవునా కాదా చెప్పండి. అవునా కాదా? మరి అలాంటప్పుడు అది కూడా దాని వల్ల కూడా మీరు మైనస్ చేయాలో లేదో చెప్పండి. ఇవన్నీ మైనస్ చేసేయండి. చేస్తే మనకి ఎంత వస్తుంది? అప్పుడు ఏమొస్తుంది? ఈక్విటీ వాల్యూ వస్తుందా? ఇవన్నీ చేశాక ఈ ఈక్విటీ వాల్యూ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ చేశారనుకోండి, పర్ షేర్ వాల్యూస్. అర్థమైందా లేదా చెప్పండి. ఓకేనా కదా? కొద్ది గొప్ప సేమ్ ఎలా ఉంది? పొద్దున్న చేసిన సెక్యూరిటీ వాల్యూషన్ లో కొంచెం కొంచెం. ఓకేనా? అంత రేంజ్ ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్ గా ఉంటుంది. ఏం చెప్పాను చెప్పండి నాకు ఒకసారి. చెప్పాలి. ఫస్ట్ ఇంకో కంపారబుల్ కంపెనీ ఒకటి తీసుకోండి. తీసుకుని దాని తాలూకు ఏది లెక్కెట్టమని చెప్పాను? ఈవీ బై ఈబీఐ టీడీఏ మల్టిపుల్ లెక్కెట్టండి. ఎంటర్ప్రైజ్ వాల్యూ కాదు. వాళ్ళ తాలూకు ఎంటర్ప్రైజ్ వాల్యూ ఉన్న కంపెనీని ఎంచుకోండి మీరు. ఈవీ ఉన్న కంపెనీకి ఎంచుకొని దాని తాలూకు ఈవీ బై ఈబీఐ టీడీఏ మల్టిపుల్ క్యాలిక్యులేట్ చేయమని చెప్పాను. ఈవీ అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్ వాల్యూ. ఈబీఐ టీడీ అంటే ఏంటి? ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ ట్యాక్స్ డిప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్ మల్టిపుల్ లెక్కెట్టండి. ఆ మల్టిపుల్ తో మన తాలూకు ఈబీఐ టీడీ మల్టిప్లై చేయండి. మన తాలూకు ఈబీఐ టీడీ మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్ మన తాలూకు ఎంటర్ప్రైజ్ వాల్యూ వస్తుంది. దానికి కొన్ని మైనస్ చేయమన్నా కొన్ని యాడ్ చేయమన్నా ఏమేమి చేయమన్నా చెప్పండి. మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్ మైనస్ చేసేయండి. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ యాడ్ చేయండి. ఫెయిర్ వాల్యూ ఆఫ్ వాట్? సర్ప్లస్ అసెట్స్ యాడ్ చేయండి. సమ్ అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే, అది లిక్విడిటీ లేదు ఇలాంటివి ఏమైనా ఉంటే మైనస్ చేసేయండి. ఓకేనా కదా? లాస్ట్ మనకి ఏమొస్తుంది? ఈక్విటీ వాల్యూ వస్తుందా? ఆ ఈక్విటీ వాల్యూని దేంతో డివైడ్ చేయాలి? నెంబర్ ఆఫ్ షేర్స్ తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? పర్ షేర్ తాలూకా ఈక్విటీ, పర్ షేర్ తాలూకా మార్కెట్ ప్రైస్ వస్తుంది. ఓకేనా కాదా? డైరెక్ట్ గా దొరుకుంటే హ్యాపీరా, కోటెడ్ ప్రైస్ వెళ్ళి ఎత్తుకుంటాం రా. దొరకలేదు కాబట్టి కదా ఇదంతా. అవునా కాదా చెప్పండి రా. ఓకేనా కాదా? నెక్స్ట్ పి రేషియో మెథడ్. పి రేషియో మెథడ్ అంటే ఏంటి చెప్పండి ఒకసారి. చాలా జాగ్రత్తగా చూడండి. మీరు కంపారబుల్ కంపెనీస్ తాలూకు పిఈ రేషియో తెచ్చుకోండి. కంపారబుల్ కంపెనీ తాలూకు పిఈ రేషియో. మన తాలూకు ఎర్నింగ్స్ మీ దగ్గర ఉంటాయి కదా, మన తాలూకు ప్రైస్ మీ దగ్గర లేదు, ఎర్నింగ్స్ ఉన్నాయి కదా. ఎర్నింగ్స్ ఇంటూ పిఈ రేషియో చేస్తే ఏమొస్తుంది చెప్పండి. పిఈ రేషియో అంటే ఏంటి? ప్రైస్ బై ఎర్నింగ్స్.
మీరు ఎర్నింగ్స్ తో మన తాలూకు ఎర్నింగ్స్ తో మల్టిప్లై చేస్తే ఎర్నింగ్స్ పోయి ఏం మిగులుతుంది? ప్రైస్ వస్తుంది రాదా? ప్రైస్ వచ్చింది. కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే ఆ మైనస్ చేసేయండి, మన ఈక్విటీ వాల్యూ వస్తుంది, డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. ఈజీ అయినా కదా చెప్పండి ఇది? చాలా ఈజీ, పి రేషియో ఉంటాయి. ఓకేనా కదా? ఇంకోటి ఏంటి? నెట్ అసెట్స్ వాల్యుయేషన్ అప్రోచ్. ఇది మీరు ఏం చేయాలి? బయటికి వెళ్ళండి మార్కెట్ లో, మీ కంపెనీ తాలూకా ఫెయిర్ వాల్యూ ఆఫ్ నెట్ అసెట్స్ ఎంత ఉందో లెక్కెట్టండి. మీ కంపెనీ నెట్ అసెట్స్ ఉంటాయా? నెట్ అసెట్స్ అంటే ఏంటి? అసెట్స్ మైనస్ లైబిలిటీస్ చేయండి, దాని తాలూకా ఫెయిర్ వాల్యూ ఉంటుందా? ఆ ఫెయిర్ వాల్యూ ఏదైతే ఉందో అదే ఈక్విటీ వాల్యూ కూడా అనుకోండి. ఇది ఒక అప్రోచ్. రకరకాల టెక్నిక్స్ ఇవన్నీ, ఈ అప్రోచ్ వాడేవాడు ఇలా వాడుకుంటాం. ఓకేనా కాదా? డైరెక్ట్ గా డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తారు. హ్యాపీ అయినా కదా చెప్పండి ఇది కూడా? ఫస్ట్ ఒకటే కొంచెం తేడా, మిగతా ఈజీగా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? ఇన్కమ్ అప్రోచ్. పొద్దున్న చేసాం, గుర్తుందా? ఫ్రీ క్యాష్ ఫ్లోస్ లెక్కెట్టండి, దాని తాలూకా బ్యాక్ యూస్ చేసి ప్రజెంట్ వాల్యూ లెక్కెట్టండి. పొద్దున్నే చేసాం కదా, అవునా కదా? దాని నుంచి ఏం చేస్తాం? మార్కెట్ వాల్యూ ఆఫ్ నెట్ మైనస్ చేసేయండి, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ యాడ్ చేయమని చెప్పాడు ఎక్స్ట్రాగా. ఓకేనా కదా? ఇంకా ఫెయిర్ వాల్యూ ఆఫ్ సర్ప్లస్ అసెట్స్ ఇందాక కూడా చదువుకున్నామా లేదా చెప్పండి? అవి కూడా యాడ్ చేస్తాము, అప్పుడు ఈక్విటీ వాల్యూ వస్తుంది. మీరు ఏం చేస్తారు? డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తే పర్ షేర్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? నెక్స్ట్ కాస్ట్ అప్రోచ్. ఇది ఏం చూస్తారు చూడండి. దిస్ అప్రోచ్ యూజెస్ రీప్లేస్మెంట్ కాస్ట్ ఆఫ్ ద పర్టికులర్ అసెట్ ఆర్ లయబిలిటీ టు ఫైండ్ ఇట్స్ ఫెయిర్ వాల్యూ. అంటే ఈ అప్రోచ్ ఏం వాడతాడంట? ఈ అసెట్ వాళ్ళకి ఫెయిర్ వాల్యూ కావాలనుకో, మార్కెట్కి వెళ్ళి కొత్తది ఇలాంటిదే కొనాలంటే ఎంత అవుతుందో చూడు, అదే డైరెక్ట్ గా ఫెయిర్ వాల్యూ అన్నాను. రీప్లేస్మెంట్ కాస్ట్ అంటే ఏంటి? దీన్ని ఇప్పుడు అమ్మేసి కొత్తది తీసుకోవాలంటే ఎంత అవుతుంది, దాన్ని ఏమంటాం? రీప్లేస్మెంట్ అప్రోచ్ అంటాం. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? మీరు కావాలి, ఇది కాస్ట్ అప్రోచ్, అంతే అయిపోయింది, దానిలో ఇంకేం లేదు. కాంబినేషన్ ఆఫ్, కొన్నిసార్లు మోర్ దెన్ వన్ టెక్నిక్ వాడొచ్చా? వాడుకోవచ్చు అంట. అంటే కొన్నిసార్లు ఆ టెక్నిక్ ఈ టెక్నిక్ కనుక్కొని దీని ప్రకారం వచ్చింది, దీని ప్రకారం వచ్చింది, దీని ప్రకారం వచ్చింది, యావరేజ్ కట్టడం ఇలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీని ప్రకారం చేస్తే వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ ఒకటి వచ్చింది, దీని ప్రకారం ఒకటి వచ్చింది, రెండు యావరేజ్ చేయి, అది కూడా ఒక మెథడే కదా. అవునా కాదా చెప్పండి? అలా కావాలనుకుంటే అది కూడా వాడుకోవచ్చు. ఓకేనా కాదా? అర్థమైందా లేదా? ఫెయిర్ వాల్యూ ఆఫ్ డీకమిషన్ లెవెల్, దీని క్వశ్చన్ గురించి చెప్పేటప్పుడు చెప్తాను. అంతే, అయిపోయింది చాప్టర్. యాక్చువల్ చాప్టర్ అయిపోయింది, క్వశ్చన్స్ అవ్వలేదు మనకి, క్వశ్చన్స్ మనం చాలు. ఓకేనా కాదా చెప్పండి? అర్థమవుతుందా లేదా? మనం ఏం మాట్లాడుతున్నాం? ఇండేస్ 113 ఏంటది? ఫెయిర్ వాల్యూ మెజర్మెంట్. ఫస్ట్ మన ఫెయిర్ వాల్యూ మెజర్మెంట్, ఫెయిర్ వాల్యూ అంటే ఏం చెప్పాను ఈ రోజున? అదే, ఇద్దరు ఒక సెల్లర్ బయ్యర్, అన్రిలేటెడ్ బయ్యర్ సెల్లర్ మధ్యలో ఒక ఆర్డర్లీ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? కొయర్షన్ లాంటివి ఏమి ఉండకూడదు. కొయర్షన్ అంటే ఏంటి? ఇలాంటివి ఏం లేకుండా ఒక ట్రాన్సాక్షన్ జరిగితే దాన్ని ఏమంటాం మనం? ఫెయిర్ వాల్యూ అంటాం. అంతేనా కదా చెప్పండి? ఫెయిర్ వాల్యూ మనకు ఒకవేళ ప్రిన్సిపల్ మార్కెట్ ఉందనుకోండి, హ్యాపీ, ఎలా లెక్కెడతాం? సెల్లింగ్ ప్రైస్ మైనస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. ప్రిన్సిపల్ మార్కెట్ లేదనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? ఫస్ట్ అడ్వాంటేజెస్ మార్కెట్ ఏదో ఎలా సెలెక్ట్ చేస్తాం చెప్పండి? సెల్లింగ్ ప్రైస్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, ట్రాన్సాక్షన్ కాస్ట్ తీసేస్తే మనకి ఎంత వస్తుందో దాంట్లో హైయెస్ట్ ఏది వచ్చిందో అదే ఎంచుకుంటాం. ఆ హైయెస్ట్ దాన్ని ఎంచుకుని అయిపోయింది సమ్, అక్కడ దాని నుంచి ఏం చేయాలి? సెల్లింగ్ ప్రైస్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మాత్రమే తీయాలి. ఓకేనా కదా? ఒక సమ్ చేసాం, ఫారెన్ మార్కెట్ ఉన్నా కూడా అక్కడ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చాలా తక్కువ జరుగుతున్నాయి కాబట్టి అది తీసుకున్నామా తీసుకోలేదా? ఓకేనా కదా చెప్పండి? అందరు ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇప్పుడు. ఇన్వెస్ట్మెంట్ 1 ఈజ్ ఎ కాంట్రాక్చువల్ రైట్ టు రిసీవ్ 800 ఇన్ 1 ఇయర్. ఇన్వెస్ట్మెంట్ 1 లో మీరు పెట్టిన డబ్బులు 1 ఇయర్ తర్వాత ఎంత వస్తాయంటే మీకు 800 రూపీస్ వస్తాయండి. ఓకే, దేర్ ఇస్ అన్ ఎస్టాబ్లిష్డ్ మార్కెట్ ఫర్ కంపారబుల్ అసెట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దోస్ అసెట్స్ ఇంక్లూడింగ్ ప్రైస్ ఇన్ఫర్మేషన్ ఇస్ అవైలబుల్. డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదురా, కంపారబుల్ ఇన్ఫర్మేషన్ ఉందంటారా? ఓకేనా? కంపారబుల్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఆఫ్ దోస్ కంపారబుల్ అసెట్స్ ఇన్వెస్ట్మెంట్ 2, 3 రెండు ఉన్నాయండి. ఓకేనా కాదా చెప్పండి? అవునా? ఇన్వెస్ట్మెంట్ 2 1 ఇయర్ లో వస్తాయంట డబ్బులు, ఇన్వెస్ట్మెంట్ 3 2 ఇయర్స్ లో వస్తాయంట డబ్బులు. మీరు నాకు చెప్పండి, మీరు ఏది వాడుకుంటారు? 2ది వాడుకుంటారా, 3ది వాడుకుంటారా? మీ డబ్బులు ఎప్పుడు వస్తాయి చెప్పండి? మీ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ 1 డబ్బులు 1 ఇయర్ లో వస్తాయి. అలాంటప్పుడు మీరు 2 1 ఇయర్ లో వస్తుంది, 3 2 ఇయర్స్ లో వస్తుంది అంటే ఏది వాడతారు మీరు? 2ఏ కదా తీసుకుంటారు. ఎందుకు? 1 ఇయర్ లో వచ్చేది మనలాగే ఉన్నది అసెట్ అదేనా కదా చెప్పండి? ఇప్పుడు ఇదే తీసుకుంటే ఇది 1 ఇయర్ లో ఎంత వస్తుంది? 1200 వస్తుంది. దాని తాలూకు మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? 1083 ఇచ్చాడు. మీరు నాకు చెప్పండి, ఇక్కడ మీరు ప్రజెంట్ ఐఆర్ఆర్ లెక్కెట్టగలరా లేదా? ఇది ఏమంటున్నాడు? ఇన్వెస్ట్మెంట్ 2 యాజ్ ఆన్ డేట్ దీని వర్త్ 1083 రూపీస్ రా. 1 ఇయర్ తర్వాత 1200 రూపీస్ వస్తుందిరా. ఓకేనా కాదా చెప్పండి? 1 ఇయర్ తర్వాత 1200 రూపీస్ వస్తుందంటే ఇంటర్నల్ గా ఇంట్రెస్ట్ రేట్ ఎంత అని అడుగుతున్నాను. ఐఆర్ఆర్ లెక్కెట్టగలమా మనం? ఫస్ట్ ఏం చేద్దాం? 10తో చేద్దామా? ఒకటే క్యాష్ ఫ్లో రా బాబు.
సమ్ ఏం కొత్తది కాదురా, ఒకసారి ఆగండి. ఐఆర్ఆర్ లెక్కెట్టమంటే మీకు ఏదో మొబిలిటీ పోతుంది, ఒకసారి ఆగండి. నేను ఏమడుతున్నాను ఒకసారి చూడండి, ఒకసారి జాగ్రత్త చూడండి. నేను ఏమంటున్నాను, జీరో ఇయర్, ఇయర్ జీరోలో దాని వర్త్ ఎంత ఉంది? 1083యా? అంతేనా? ఇయర్ వన్ లో ఇది ఎంత వస్తుంది డబ్బులు? 1200 ఇస్తుంది. అంటే ఎంత డిస్కౌంట్ రేట్ ఉందో చూడగలరా లేదా? ఎలా చూడొచ్చు చెప్పండి. 10% వాడదాం ఒకసారి. 10% వాడితే 1/1.1 ఇంటూ 1200 ఎంత చెప్పండి? 1090. కానీ మనకి 1083 కావాలి. 10 కన్నా పెంచాలా తగ్గించాలా? 10 కన్నా పెంచాలి. ఐఆర్ఆర్ చెప్పాను కదా. ఐఆర్ఆర్ క్యాల్కులేషన్ అంటే ఏంటి? 10% దగ్గర 1090 వస్తుంది ప్రెసెంట్ వాల్యూ. 1200కి ప్రెసెంట్ వాల్యూ 1090. మనకి ఎంత కావాలి? 1083 కావాలి. అప్పుడు 10 కన్నా పెద్ద నెంబర్ వాడాలి కదా. 11% దగ్గర చూద్దామా? ఎంత చెప్పండి? 1/1.11 ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 1200 ఎంత చెప్పండి? 100. ఇంతేనా కదా చెప్పండి. అంటే నాకు కావాల్సింది రెండింటి మధ్యలో ఉందా లేదా? ఉందా లేదా? ఇప్పుడు ఎలా లెక్కెడతాం? ఫస్ట్ ఎంత చూద్దామా? 10% ప్లస్ 1% గ్యాప్ రావడం వల్ల ఎంత గ్యాప్ వచ్చింది రెండింటి మధ్యలో? 8.92 గ్యాప్ వచ్చిందా? 1 కి 8.92 గ్యాప్ వస్తే మనకి ఎంత గ్యాప్ కావాలి ఎగ్జాక్ట్ గా? 1083 అంటే 7 గ్యాప్ కావాలా లేదా చెప్పండి. మనం 1090 దగ్గర ఉన్నాం రా. ఎక్కడికి వెళ్ళాలి? 1083 దగ్గరికి వెళ్ళాలి రా. అవునా కాదా? ఎంత గ్యాప్ కావాలి మనకి? 7 గ్యాప్ కావాలిరా. 7 గ్యాప్ కి రేట్ ఎంత అని కనుక్కోవచ్చా లేదా చెప్పండి. ఎలా కనుక్కుంటాం? 7 into 1 / 8.92 ఏనా కాదా చెప్పండి. అవునా కాదా? ఎంత? అంటే 10% ప్లస్ 0.78 అంతేనా కదా చెప్పండి. అంటే ఆన్సర్ ఎంత? 10.78% అనా? అవునా కాదా చెప్పండి. ఈ ఐఆర్ఆర్ క్యాల్కులేషన్ ఎక్కడ నేర్చుకున్నాం మనం? ఏ ఫిల్మ్ లో నేర్చుకున్నామా లేదా? ఒకవేళ ఆన్లైన్ లో చూసే వాళ్ళు ఐఆర్ఆర్ క్యాల్కులేషన్ కావాలంటే యూట్యూబ్ లో వీడియో పెట్టాము, అందులో ఒకసారి చూడండి, సెక్యూరిటీ వాల్యుయేషన్ వీడియోలో. ఓకేనా? యూట్యూబ్ లో ఫ్రీ వీడియో ఉంటుంది, అందులో చూడండి ఐఆర్ఆర్ క్యాల్కులేషన్. ఓకేనా? ఎంత వచ్చింది? ఎంత వచ్చింది అన్నారు? 10.78. ఆడేం 10.8 తీసుకున్నాడు, కానీ మీకు తెలుసు 10.78 కరెక్ట్ ఫిగర్. అంతేనా కదా చెప్పండి. ఇప్పుడు మన అసెట్ గురించి వద్దామా? మన అసెట్ పరిస్థితి ఏంటి చెప్పండి. 1 year లో మన అసెట్ ఎంత ఇస్తుంది? 800 ఇస్తుంది. అంటే కరెంట్ వాల్యూ ఎంత అంటే లెక్కెట్టగలమా ఇప్పుడు? ఏం చేస్తాం? 1/1.1078 ఇప్పుడే కష్టపడి లెక్కెట్టాం కదా. అవునా కదా చెప్పండి. ఇంటూ 800. 742 వచ్చిందా? 722 వచ్చిందంట. 1/1.1078. అదేలే, అంత తేడా రాదు మరి. 1 ఎంత వచ్చింది? 722 వచ్చిందా? అదే ఆన్సర్. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? ఒకసారి జాగ్రత్త చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక ఇన్వెస్ట్మెంట్ లో డబ్బులు పెట్టాం. ఇన్వెస్ట్మెంట్ 1 లో దాని తాలూకా కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో తెలియదంట. కానీ 1 year లో ఎంత ఇస్తుందో తెలుసంట, 800. కానీ బయట మార్కెట్ రేట్ ఎంత ఉందో తెలియదంట. అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాం? లెవెల్ 2కి వెళ్ళాం. అది లెవెల్ 2 ఛాన్స్ ఏంటి? కంపారబుల్ గా ఏమైనా ఉన్నాయా? కంపారబుల్ గా రెండు దొరికాయి, ఇన్వెస్ట్మెంట్ 2, ఇన్వెస్ట్మెంట్ 3. కానీ ఇన్వెస్ట్మెంట్ 2 వాడదామని ఫిక్స్ అయ్యాను. ఎందుకు చెప్పండి? ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ 2 1 year లోనే వస్తున్నాయి డబ్బులు, ఇన్వెస్ట్మెంట్ 3 డబ్బులు 2 years లో వస్తున్నాయి. మనకు సిమిలర్ గా ఉన్నది ఏంటి? ఇన్వెస్ట్మెంట్ 2 ఏనా? సో అదే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని మీరు ఏం చేశారు? దాని తాలూకా ఐఆర్ఆర్ క్యాల్కులేట్ చేశారు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ 2 లో 1200 వస్తుంది 1 year లో. ఎంత పెడితే? 1083 పెడితే. ఓకేనా కాదా చెప్పండి. అవునా కాదా? అర్థమైందా లేదా చెప్పండి. అప్పుడు అలాంటప్పుడు 800 కి ప్రెసెంట్ వాల్యూ ఎంత? ఐఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం లేదా చెప్పండి. ఐఆర్ఆర్ లెక్కెట్టి 800 మీద ఐఆర్ఆర్ రేట్ అప్లై చేస్తే మనకు ప్రెసెంట్ వాల్యూ వచ్చింది. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? ఒకసారి 800 ఇంటూ, ఒకసారి నేను ఒక చెప్తాను చేయండి. 800 ఇంటూ 1083 డివైడెడ్ బై 1200 ఎంత? మీకు తెస్తుందా? అది కావాలనుకుంటే మోస్ట్ లెక్క అది. ఆడు 1 yearదే కదా, రెండు 1 yearవే కదా. అవునా కాదా? 1083 పెడితే 1 year లో ఎంత అవుతుందని చెప్పాడు. మరి 1 year లో 800 అవ్వాలంటే ఎంత పెట్టాలి అని లెక్కెట్టగలమా? ఎలా లెక్కెట్టచ్చు? 800 ఇంటూ 1083/1200 ఎంత? 722 ఏనా?
డైరెక్ట్ గా అలా కావాలంటే రాసుకోండి. కానీ ఇది ఎప్పుడు పనికిరాదు? 2 ఇయర్స్ ఉంటే పనికిరాదు. 1 ఇయర్ ఉన్నప్పుడు కరెక్ట్ గా వస్తుంది, ఎందుకంటే 1 ఇయర్ కి మనం ఇలాగే చేస్తాం కదా. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? కావాలంటే రాసుకోండి అక్కడ ఆ ఒక్క ముక్క. అది ఒక్క ముక్క కావాలంటే రాసుకోండి రా. ఏదని చెప్పాను? 1083కి 1200 అయితే ఎంత పెడితే 800 అవుతుంది. రాజయ్య ఫోన్ వాడడం అనేసి ఫోనే వాడుతుండు. వద్దయ్యా, కనిపిస్తుంది క్లియర్. సోదిగాడు. ఫోన్ అక్కడ పెట్టేది. మళ్ళీ సిగ్గు లేకుండా చెప్తుంది చూడు, ఇక్కడ తీసుకుని. అర్థమైందా లేదా చెప్పండి. ఓకేనా కాదా? ఓకే. సెకండ్ క్వశ్చన్కి వెళ్దామా? సెకండ్ క్వశ్చన్ చేస్తామా మనం? చేయలేదు. ఒకసారి చూడండి సెకండ్ క్వశ్చన్ ఏంటి. అర్థమైందా మీకు? సెకండ్ క్వశ్చన్ చూద్దామా. ఏ లిమిటెడ్ హ్యాస్ ఇన్వెస్టెడ్ ఇన్ సెర్టైన్ బాండ్స్. ఫెయిర్ వాల్యూ ఆఫ్ దీస్ బాండ్స్ ఇన్ డిఫరెంట్ మార్కెట్స్ లో, ప్రిన్సిపల్ మార్కెట్ లో 500 ఉంది, హైయెస్ట్ అండ్ బెస్ట్ యూస్ 600 వచ్చింది. అంటే దీనికి మహా అయితే కరెక్ట్ గా వాడుకుంటే 600 రూపీస్ వరకు సంపాదించవచ్చు దీంతో. ప్రిన్సిపల్ మార్కెట్ లో 500 ఉంది. నెట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఫ్లోస్ ఏమో 550 ఉంది. అసెట్ బేస్డ్ వాల్యుయేషన్ అప్రోచ్ వాడితే 450 వచ్చింది. ఇప్పుడు ఇన్ని రకాల వాల్యూస్ వచ్చాయి కదా, మీరు ఏ వాల్యూ వాడుకుంటారు ఫెయిర్ వాల్యూకి అని అడుగుతున్నాడు. ఒకసారి జాగ్రత్త చూడండి. మీకు ఏం చెప్పాను నేను, ఎప్పుడైనా సరే మీరు ఒకటి నేర్చుకున్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం చూస్తారు? ప్రిన్సిపల్ మార్కెట్ ఉందా లేదా. ఉంటే మీరు ఏం చేస్తారు చెప్పండి. అసలు అసలు మనం ఇంకో ఆలోచన వస్తుంది మనకి. ఇక్కడ ప్రిన్సిపల్ మార్కెట్ ఉందా లేదా చెప్పండి. ఎంత? అదే ఆన్సర్ 500. ఓకేనా? కాకపోతే రాయాలి. ఫెయిర్ వాల్యూ అంటే జనరల్ గా ఏంటని రాసాం. ఏంటి చూడండి, సెల్ అండ్ అసెట్. అదే రిసీవ్ టు సెల్ అండ్ అసెట్ ఆర్ పే టు ట్రాన్స్ఫర్ లైబిలిటీ. చదివామా లేదా థియరీలో? ఇన్ అన్ ఆర్డర్లీ ట్రాన్సాక్షన్ ఇన్ ప్రిన్సిపల్ ఆర్ మోస్ట్ అడ్వాంటేజెస్ మార్కెట్. ప్రిన్సిపల్ లేకపోతే అప్పుడు మోస్ట్ అడ్వాంటేజెస్ మార్కెట్. అవునా కదా చెప్పండి. వాడు సైలెంట్ గా వెళ్ళిపోతుంటాడు హరిగాడు. ఆ ఆడికి చెప్తాను నేను నెక్స్ట్, రేపు వస్తుంది కదా. ఉం. అర్థమైందా? ఒకవేళ డైరెక్ట్లీ అబ్జర్వబుల్ అయితే, డైరెక్ట్లీ అబ్జర్వబుల్ ఇన్పుట్స్ లేకపోతే లెవెల్ 1 ఇన్పుట్స్ దొరకకపోతే మనం ఎక్కడికి వెళ్ళేవాళ్ళం? లెవెల్ 2కి వెళ్ళేవాళ్ళం. లెవెల్ 2 కూడా దొరకకపోతే లెవెల్ 3కి వెళ్ళేవాళ్ళం. లెవెల్ 3 అసలు ఎక్కడ దొరకవు. అవన్నీ ఏంటి? ఎస్టిమేషన్స్, అజంప్షన్స్ మాత్రమే. అంతేనా కదా చెప్పండి. ఓకేనా కదా? సో డైరెక్ట్ గా ఇక్కడ ఫెయిర్ వాల్యూ వాడేసి అందరికీ ఓకేనా కదా చెప్పండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి. ఇక్కడ చూడండి సెకండ్ క్వశ్చన్. అరే జాగ్రత్త చదవండి, చిన్న చిన్న క్వశ్చన్స్ జాగ్రత్త చదవండి. కంపెనీ జే అక్వైర్స్ ఏం చదివిపెట్టి చదవండి ఒకసారి అందరూ. సెకండ్ క్వశ్చన్ చదవండి. కంపెనీ జే అక్వైర్స్ ల్యాండ్ ఇన్ బిజినెస్ కాంబినేషన్ లో భాగంగా ఒక ల్యాండ్ అక్వైర్ చేస్తుంది. ద ల్యాండ్ ప్రస్తుతానికి మనం దేనికి వాడుతున్నామంట? ఇండస్ట్రియల్ పర్పస్ కోసం ఫ్యాక్టరీ సైట్ లాగా వాడుతుంది. అంటే దాని మీద ఏదో బిల్డింగ్ కట్టుకొని ఫ్యాక్టరీ బిల్డింగ్ వాడుతుంది. ఆల్దో ద ల్యాండ్స్ కరెంట్ యూజ్ ఈస్ ప్రెస్యూమ్డ్ టు బి ఇట్స్ హైయెస్ట్ అండ్ బెస్ట్ యూజ్. ప్రస్తుతానికి మనం ఫ్యాక్టరీకి ఎందుకు వాడుతున్నామంట? ఇందు నుంచి ఫ్యాక్టరీకి వాడితేనే సూపర్ డబ్బులు వస్తాయి దీని నుంచి అని నా నమ్మకం. అందుకని దీనికి వాడుతున్నాను. అన్లెస్ మార్కెట్ ఆర్ అదర్ ఫ్యాక్టర్ సజెస్ట్ డిఫరెంట్ యూస్. మార్కెట్ లో ఒకవేళ లేదు రియల్ ఎస్టేట్ చేసుకుంటే బెటర్ ఈ ల్యాండ్ దాని అనిపించింది అనుకోండి, అదే చేస్తాను నేను. కంపెనీ చే కన్సిడర్స్ ద ఫ్యాక్ట్ దట్ నియర్ బై సైట్స్ హావ్ రీసెంట్లీ బి డెవలప్డ్ ఫర్ రెసిడెన్షియల్ యూస్ యాజ్ హై రైజ్ అపార్ట్మెంట్ బిల్డింగ్స్. పక్క పక్కన ల్యాండ్లు అందరూ ఏం చేసుకుంటారంట? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారంట. చిన్నగా ఆశ రేగింది మనకు కూడా. ఆన్ ద బేసిస్ ఆఫ్ ద డెవలప్మెంట్ అండ్ రీసెంట్ జోనింగ్ అండ్ అదర్ చేంజెస్ టు ఫెసిలిటేట్ ద డెవలప్మెంట్, కంపెనీ జే డిటర్మైన్స్ దట్ ల్యాండ్ కరెంట్లీ యూజ్డ్ as ఫ్యాక్టరీ సైట్ కుడ్ బి డెవలప్డ్ యాజ్ అ రెసిడెన్షియల్ సైట్. మనం కూడా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం? అపార్ట్మెంట్లు లేపేద్దాం, అమ్మేద్దాం అని అనుకుంటున్నాం. అండ్ దట్ మార్కెట్ పార్టిసిపెంట్ వుడ్ టేక్ ఇన్ టు అకౌంట్ ద పొటెన్షియల్ టు డెవలప్ ద సైట్ ఫర్ రెసిడెన్షియల్ యూస్ వెన్ ప్రైసింగ్ ద ల్యాండ్. అలా చేసి రెసిడెన్షియల్ యూస్ కి అమ్మితే మనకి ఆ రేట్ బట్టి అమ్ముదాం అనుకుంటున్నాం. ఇప్పుడు ల్యాండ్ తాలూకా హైయెస్ట్ అండ్ బెస్ట్ యూజ్ ఏంటి అని అడుగుతున్నాడు. మనం అలా డైరెక్ట్ గా చెప్పలేం హైయెస్ట్ అండ్ బెస్ట్ యూజ్ ఏంటి అంటే దేనికి మనం క్లియర్ గా రెండు డిప్లొమాటిక్ గానే ఆన్సర్ ఇవ్వాలి. ఎలా ఇస్తాం చూడండి. హైయెస్ట్ అండ్ బెస్ట్ యూజ్ ఎలా డిటర్మైన్ చేస్తున్నాడో ఫస్ట్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి. వాల్యూ ఆఫ్ ద ల్యాండ్, హైయెస్ట్ అండ్ బెస్ట్ యూజ్ చూడాలంటే ముందు రెండు కంపేర్ చేయాలండి. ఆ రెండు ఏంటంట? ద వాల్యూ ఆఫ్ ద ల్యాండ్ యాజ్ కరెంట్లీ డెవలప్డ్ ఫర్ ఇండస్ట్రియల్ సైట్. అంటే ప్రస్తుతానికి మనం ఇండస్ట్రియల్ సైట్ కోసం వాడుకుంటాం కదా. అవునా కాదా చెప్పండి. దాని తాలూకు వాల్యూ లెక్కెట్టాలండి. ఎలా లెక్కెడతారు చెప్పండి. ఇండస్ట్రియల్ సైట్ కి వాడుకుంటే వాల్యూ ఉంటుందా?
ఉంటది. ఎలా ఉంటది? ఉంటది, ఇండైరెక్ట్ గా ఉంటది. ఎలా ఉంటది చెప్పండి? దాంట్లో ప్రొడక్ట్స్ చేస్తాం, ఆ ప్రొడక్ట్స్ అమ్ముతాం. ఆ ఫ్యాక్టరీ ల్యాండ్ ఒక్కటే కాదు కదా, ల్యాండ్ ని ఫ్యాక్టరీ బిల్డింగ్ తోని, మెషినరీ తోని, అన్నిటితో కలిపికట్టుగా అమ్మితే, అన్ని కలిపికట్టుగా ఒక గ్రూప్ అయితే, వాళ్ళందరూ కలిసి ప్రొడక్ట్ తయారు చేసి అమ్మితే మార్కెట్ లో డబ్బులు వస్తాయి రావో చెప్పండి? అప్పుడు వాటన్నిటి తాలూకు ప్రజెంట్ వాల్యూ లెక్క పెట్టుకొని అందులో మిగతా అసెట్స్ అన్ని తీస్తాను అనుకోండి, మిగిలినది ఏమవుతుంది? ల్యాండ్ వల్ల వచ్చే లాభం అవుతుందా లేదా? అర్థమవుతుంది నేను అన్నది. అవునా కదా చెప్పండి? సో ఏమంటే నేను అజంప్షన్ దట్ ల్యాండ్ వుడ్ బి యూజ్డ్ ఇన్ కాంబినేషన్ విత్ అదర్ అసెట్స్ సచ్ as ఫ్యాక్టరీ, అదర్ అసెట్స్ తో కలిపితే దాని నుంచి ఎంత వస్తుందో చూసుకోండి అంటున్నాడు. ఓకేనా? అదొక లాభమా? ఇంకో లాభం ఏంటి? రెసిడెన్షియల్ యూజ్ కింద, అంటే ఇది దీన్ని మీరు ఏం చేస్తారు? ఈ ఫ్యాక్టరీని డిమాలి ఆల్రెడీ ఫ్యాక్టరీ కట్టేశారు, మీరు ఇప్పుడు ఏమేమి కన్సిడరేషన్ లో తీసుకోవాలి? ల్యాండ్, రెసిడెన్షియల్ బిల్డింగ్ లేపడం అంత ఈజీ కాదు. ముందు ఫ్యాక్టరీని ముందు పడగొట్టాలి, క్లీన్ చేయాలి, మళ్ళీ మొత్తం లేఅవుట్ వేయాలి, లేఅవుట్ వేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? బిల్డింగ్లు లేపాలి. ఇవన్నీ ఖర్చులు దృష్టిలో పెట్టుకొని దీన్ని అమ్మితే ఎంత వస్తుందో అప్పుడు లాభం చూసుకోవాలి. అలాగే లెక్కెట్టుకోండి. అప్పుడు ఈ రెండిట్లో ఏదైతే హయ్యర్ వచ్చిందో, హయ్యర్ ఆఫ్ దీస్ వాల్యూస్ ఏది వచ్చిందో అదే ఏమవుతుంది? హైయెస్ట్ అండ్ బెస్ట్ యూజ్. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? ఈ పాయింట్ అయిపోయింది, ఆన్సర్ అంతే, ఆన్సర్. ఓకేనా కాదా చెప్పండి? జాగ్రత్తగా వినండి. నేనేం చెప్తున్నాను? మీరు మామూలుగా ఏమనుకుంటారు? ల్యాండ్ అమ్మితే, అదే రెసిడెన్షియల్ బిల్డింగ్ అమ్మితే ఎక్కువ వస్తుంది సార్, రెసిడెన్షియల్ బిల్డింగ్ లో ఏసీ ఏంటంటే, రెసిడెన్షియల్ బిల్డింగ్ అమ్మేస్తే ఎక్కువ వచ్చేస్తుందని ఏసీ కూడదు. రెసిడెన్షియల్ బిల్డింగ్ కట్టాలంటే ఏమేం చేయాలో కూడా ఆలోచించాలి. ఏమేం చేయాలి ఇప్పుడు మనం? పాత బిల్డింగ్ కొట్టాలా? పాత బిల్డింగ్ కొడితే దానివల్ల వచ్చే లాభం చాలా పెద్ద లాభం లేదనుకోండి, నెట్ గా మిగిలేదు పెద్ద లేదనుకోండి, అప్పుడు కొడతామా మనం? కొట్టడం వేస్ట్. అంతేనా కాదా చెప్పండి? ఇప్పుడు నేను అన్నాను, ఈ ల్యాండ్ ని ఈ ఫ్యాక్టరీతో పాటు అన్నిటితో పాటు అమ్మితే ఈ ల్యాండ్ తాలకు వర్త్ 10 కోట్లు రా అని చెప్పాను. ఇదే ల్యాండ్ మొత్తం, ఈ ల్యాండ్ మీద బిల్డింగ్ ఉంది కదా, ఫ్యాక్టరీ బిల్డింగ్ మొత్తం పాట కొట్టేసి రెసిడెన్షియల్ బిల్డింగ్ అమ్మితే 15 కోట్లు అని చెప్పాను. మామూలుగా అయితే మనం ఏమంటాం? 15 కోట్లు ఎక్కువ లాభం ఉంది కదా. అవునా కదా చెప్పండి? మామూలుగా 15 కోట్లు ఎక్కువ లాభమేనా? మనం ఏమంటాం? అసలు ఇది పడగొట్టేద్దాం, బిల్డింగ్ కట్టేద్దాం, 15 కోట్లకి అమ్మేద్దాం అని అంటామా లేదా చెప్పండి? కానీ ఇప్పుడు ఈ బిల్డింగ్ పడగొట్టడానికి 7 కోట్లు అవుతుంది అనుకుందాం, 6 కోట్లు అవుతుంది అనుకుందాం. నేను చెప్తున్నాను లేదా, 6 కోట్లు అవుతుందంటే అందు నుంచి నెట్గా మిగిలేదంతా 9 కోట్లేనా కాదా చెప్పండి? అంతేనా కాదా చెప్పండి? నీకు మామూలుగా వచ్చేది 15 కోట్లు, కానీ డిమాలిష్ చేయడానికి వాడికి అయ్యే ఖర్చులకు 6 కోట్లు పోతుంది. అప్పుడు నెట్గా మిగిలేదంతా. అప్పుడు మీరేమంటారు చెప్పండి? ఇది పడగొట్టడం వేస్ట్ రా బాబు, పడగొట్టి అన్ని చేస్తే మనకు మిగిలే 9 కోట్లు, మామూలుగా చేసుకున్నా మనకు 10 కోట్లు వస్తుంది. అప్పుడు ఏది బెటర్? మామూలుగా చేసుకుంటేనే బెటరా కాదా చెప్పండి? అరే నువ్వు ఫోన్ తీసావు, మళ్ళీ ఫోన్ తీసావా మళ్ళీ? తీయలేదు కదా. ఓకేనా కాదా? మళ్ళీ బుర్ర కిందకి వెళ్తే మళ్ళీ తీసావా ఫోన్ అని? ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? ఓకే, థర్డ్ క్వశ్చన్ చూద్దామా? చూడండి, ఇప్పుడే చెప్పాను నేను థర్డ్ క్వశ్చన్, ఈబిఐటిడి క్వశ్చన్. ఒకసారి జాగ్రత్త చూడండి. ఏబిసి లిమిటెడ్ అక్వైర్డ్ 5% ఈక్విటీ షేర్స్ ఆఫ్ XYZ లిమిటెడ్. ఎంత పెట్టుకున్నారంట? 10 కోట్లు పెట్టుకున్నారు. కంపెనీ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫర్ ద ఇయర్ 2022-23 అండ్ ఈజ్ అసెసింగ్ ద ఫెయిర్ వాల్యూ. ఎంత ఫెయిర్ వాల్యూ లెక్కెడదాం అనుకుంటున్నారు, కానీ దొరకట్లేదంట ఫెయిర్ వాల్యూ. బేస్డ్ ఆన్ అబ్జర్వబుల్ ఇన్పుట్స్, సిమిలర్ గా ఇలాంటి కంపెనీ ఉందంట, ఇన్ విచ్ PQR లిమిటెడ్ అక్వైర్డ్ 20% షేర్స్ ఇన్ XYZ లిమిటెడ్. అదే కంపెనీలో ఇంకో కంపెనీ ఎవరో కొన్నారంట. వాళ్ళు ఎంత పెట్టుకున్నారంట? 20% స్టేక్ కొన్నారంట ఆ కంపెనీ. XYZ అనే కంపెనీ ఉందా? నేను ఇల్లు కొన్నానా? ఎంత పెట్టుకున్నాను? 5% పెట్టుకున్నాను. ఆడెవడో వచ్చుకున్నాడు, ఎంత పెట్టుకున్నాడు? 20% పెట్టుకున్నాడు. నేను పెట్టిన దానికి ఫెయిర్ వాల్యూ ఎంత నాకు తెలియడం లేదు. ఓకేనా కాదా? ఈడు పెట్టిన దానికి ఆడికి తెలిసేమో, చూద్దాం. దాన్ని బట్టి మనం వాడుకోవచ్చు కదా కంపారబుల్ ఇన్పుట్స్. అవునా కాదా చెప్పండి? ద ప్రైస్ ఆఫ్ సచ్ ట్రాన్సాక్షన్ వాజ్ డిటర్మైన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కంపారబుల్ కంపెనీస్ మెథడ్. ఆడే చెప్పాడు, ఈవీ బై ఈబిటిడిఏ వాడండి అని చెప్పాడు. ఆ ఫిగర్ కూడా ఆడే ఇచ్చాడు, విచ్ వాజ్ 8 అంట. మల్టిపుల్ ఇచ్చాడు 8 అని. ఓకేనా? ఫర్ ద కరెంట్ ఇయర్ ఈబిఐటిడి ఎంత? 40 crores అని చెప్పాడు. మరి అప్పుడు ఈ కంపెనీలో మెజర్ చేసేటప్పుడు కంపారబుల్ కంపెనీస్ లో ఈబిఐటిడి మల్టిపుల్ ఎంత ఉంది? ఈవీ బై ఈబిఐటిడి మల్టిపుల్ 8 ఉంది. మన కంపెనీ తాలూకు ఈబిఐటిడి ఎంత ఉంది? 40 ఉంది. మీరు ఏం చేయాలని చెప్పాను? 40 into 8 అయినా ఎంత చెప్పండి? 320 crores అయినా కాదా? దీన్ని ఏమంటాను నేను? ఎంటర్ప్రైజ్ వాల్యూ అంటానా లేదా చెప్పండి? అంటానా లేదా చెప్పండి? ఇంకేమైనా చెప్పాడా? అట్ ద టైమ్ ఆఫ్ అక్విజిషన్, లిక్విడిటీ డిస్కౌంట్, నాన్ కంట్రోలింగ్ స్టేక్ డిస్కౌంట్ మీకు చెప్పాను. ఇవన్నీ ఇలాంటివన్నీ ఉంటే మైనస్ చేసేయాలా లేదా? 5% ఇది, 5% ఇది, మైనస్ చేసేయండి. 320 నుంచి 320లో ముందు 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 మందే, ఓన్లీ మందే లెక్కెడదాం. మంది ఎంత? 320 మొత్తం ఎంటర్ప్రైజ్ వాల్యూ. మంది ఎంత ఉంది? 5% కదా మన స్టేక్. మన స్టేక్ 5% అయినా కాదా చెప్పండి? 320లో 5% ఎంత? 16 ఎంత తీసేద్దాం అనుకున్నాం? ఇప్పుడే 10% తీసేద్దాం అనుకున్నాం. 10% తీసేయండి. ఎంత? 14.4 అయినా? అదే ఆన్సర్ అయిపోయింది.
ఆ చదివినప్పుడు ఏదో అనుకుంటాం. ఓడి అమ్మ ఇవన్నీ గుర్తు ఇక్కడ ఏం లేదు యాక్చువల్లీ. ఓకేనా కాదా చెప్పండి. ఈవీ బై ఈబీఐ టీడీఏ మల్టిపుల్ ఇచ్చాడు రా. ఎంత అని చెప్పాడు? 8 అని చెప్పాడు రా. మన తాలూకు ఈబీఐ టీడీఏ ఇచ్చాడు రా. ఎంత? 40. 40 ఇంటూ 8 చేస్తే 320 crores. ఇదే ఎంటర్ప్రైజ్ మొత్తం వాల్యూ. దీంట్లో మన స్టేక్ ఎంత? 5%. అంటే ఎంత మంది? 16. అందులో చేతి తీస్తాం మనం. లిక్విడిటీ డిస్కౌంట్, నాన్ స్టేక్ డిస్కౌంట్ ఇలాంటివన్నీ తీస్తాం. నాన్ కంట్రోల్ మొత్తం తీస్తే ఎంత వచ్చింది? 14.4. ఒప్పుకుంటారా లేదా చెప్పండి? అరే ఈజీ అయినా కాదా చెప్పండి రా ప్లీజ్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దామా? చెప్పండి రా. నాకు డౌట్ ఉంటే చెప్పండి. యూకే లిమిటెడ్ ఇస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ షేర్స్ ఆఫ్ పీటీ లిమిటెడ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ బిజినెస్ రీఆర్గనైజేషన్ ప్లాన్. ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఇచ్చాడు. పొద్దున్న చేశాం కదా. ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఎంతంట? ఫస్ట్ 3 years 4 years కి ఇచ్చాడు. ఫిఫ్త్ ఇయర్ ఇచ్చాడు. ఫిఫ్త్ ఇయర్ లో టెర్మినల్ వాల్యూ ఇచ్చాడు. ఆడే ఇచ్చాడు టెర్మినల్ వాల్యూ. దీన్ని కూడా మనం ఏం చేస్తాం? ప్రెసెంట్ వాల్యూకి తీసుకొస్తాం. గుర్తుందా లేదా చెప్పండి? ఆడ ప్రెసెంట్ వాల్యూ తీసుకురావడానికి ఆడ ఎంత, ఏ ఫ్యాక్టర్ వాడమన్నాడు? వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంతంట? 11%. చెప్పండి ఎలా చేస్తారు? క్యాలిక్యులేటర్ తీయండి. 1/1.11 ఈజ్ ఈక్వల్ టు కొట్టండి ఇంటూ 187.1. ఎంత చెప్పండి? 168.56 ఏనా? అవునా కాదా? M+ కొడతామా మనం? నెక్స్ట్ ఇయర్ కి ఎలా లెక్కెడతాం? 1/1.11 2 times కొడతామా సెకండ్ ఇయర్ కి? అవునా కాదా చెప్పండి? ఇంటూ ఎంత? 187.6. ఎంత వస్తుంది చెప్పండి? 152.26 ఏనా? ఒకవేళ ఆన్లైన్ లో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు నాకు ఒకవేళ ఈ అప్రోచ్ మీరు ఎస్ఎఫ్ఎం తీసుకోలేదు అనుకోండి. ఇప్పుడు ఎస్ఎఫ్ఎం తీసుకోమంటారా దీనికోసం అని అనకండి. ఎస్ఎఫ్ఎం మీరు తీసుకోక్కర్లేదు. ఒకవేళ మీరు నాకు మెసేజ్ చేస్తే ఇది అర్థం కాకపోతే ఈ పర్టికులర్ ప్రాసెస్ ఏదైతే ఉందో నేను మీకు ఒక లాక్ తీస్తాను ఏఎఫ్ఎం వీడియోస్ లో, అది చూసుకోండి. ఓకేనా? 121.8 ఇయర్ 3. దాని ఎలా లెక్కడదని చెప్పండి? 1/1.11 3 times కొడతారు ఈజ్ ఈక్వల్ టు. అవునా కాదా చెప్పండి? ఇంటూ ఎంత? 121.8. అవునా కాదా చెప్పండి? అది కూడా M+ కొడతారు. అలా ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ వరకు చేయొచ్చా లేదా చెప్పండి? ఫిఫ్త్ ఇయర్ లో 2 ఫిగర్స్ ఉన్నాయి. ఈ 2 ఫిగర్స్ కి చేయాలి. అవునా కాదా చెప్పండి? అవునా కాదా చెప్పండి రా. చేస్తే ఎంత వచ్చింది? 3105.76 వచ్చింది. ఓకేనా కాదా చెప్పండి? టోటల్ చేస్తారా? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫ్రీ క్యాష్ ఇన్ఫ్లోస్ 3105.76. ఒప్పుకుంటారా లేదా చెప్పండి? దీని నుంచి ఏం చేయాలి చెప్పండి? ఆడు సర్ప్లస్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్ ఇచ్చాడు. ఏం చేయాలి? యాడ్ చేయాలని చెప్పానా లేదా చెప్పండి? యాడ్ చేయమన్నాను. డెట్ ఇచ్చాడు. డెట్ ఏం చేయాలి? మైనస్ చేయాలా లేదా చెప్పండి? మైనస్ చేస్తాము. అప్పుడు మనకి ఈక్విటీ వాల్యూ వస్తుందా రాదా? అవునా కాదా? డివైడ్ బై మనం ఏం చేస్తాం? నెంబర్ ఆఫ్ షేర్స్ ఇచ్చాడా? 8,52,84,223. ఇందాక మనకు వచ్చింది కూడా క్రోర్స్ లోనే. చూసారా? ఇది క్రోర్స్. ఇది డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తే మనకి పర్ షేర్ వాల్యూ వస్తుందా రాదా చెప్పండి? అర్థమైందా లేదా చెప్పండి రా. ఓకేనా కాదా చెప్పండి రా బాబు ప్లీజ్ రా నాయన. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళొచ్చా నేను? ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాము. ఏమంటున్నాడు? 2 అప్రోచెస్ వాడుతున్నారంట. మార్కెట్ అప్రోచ్, ఇన్కమ్ అప్రోచ్. అండ్ సెలెక్టెడ్ ద హైయెస్ట్ ఆఫ్ ఫైనల్ వాల్యూ అంట. ఆ రెండింటిలో ఏది హైయెస్ట్ వస్తే అదే ఫైనల్ వాల్యూ అంట. ఆడే చెప్పాడు. ఎంత దరిద్రం చూడండి. మార్కెట్ అప్రోచ్ ఎంత వచ్చింది? 5268. ఇది ఆగండి, ఇంకేదైనా చెప్పాడు మనకి. హౌఎవర్ బేస్డ్ అపాన్ ద డిస్కషన్. ఆహా కాదు. డిస్కస్ చేసి మళ్ళీ ఏమనుకున్నామంట? లేదు లేదు, 2 అప్రోచెస్ లో వచ్చిన దానికి ఈక్వల్ వెయిట్స్ ఇవ్వండి అంటున్నాడు. మీకు గుర్తుందా? 2-3 టెక్నిక్స్ కలిపి వాడొచ్చు అని అనుకున్నామా లేదా? టెక్నిక్ చేయమన్నట్లే, జస్ట్ ఆడే ఇచ్చాడు లెక్కెట్స్. వెయిట్స్ ఇచ్చిమన్నారు. దీనికి ఎంత వెయిట్, దీనికి ఎంత వెయిట్, రెండింటికి ఈక్వల్ వెయిట్స్ ఇవ్వమన్నాడా లేదా చెప్పండి? మార్కెట్ అప్రోచ్ కి ఈక్వల్ వెయిట్ అంటే 0.5 ఏనా? దీనికి కూడా ఈక్వల్ వెయిట్ అంటే ఎంత? 0.5 ఏనా? ఎంత చెప్పండి? రెండు కలిపితే ఇంటూ 0.5 ఇంటూ 0.5 చేసి కలపండి అంటున్నా. అర్థమైందా? 2 ఎంటర్ప్రైజ్ వాల్యూస్ వచ్చాయా? ఆ రెండింటికి యావరేజ్ చేసుకోమంటున్నాడు. 2 అప్రోచెస్ వాడుకుంటాము. దానికో 50% వెయిట్, దీనికో 50% వెయిట్ అంట. ఎంత చెప్పండి అప్పుడు? 4251.7 అయినా కాదా చెప్పండి? అంతేనా కాదా? దానికి ఏం చేస్తాను నెక్స్ట్? డెట్. ఏం చేస్తాను? డెట్ మైనస్ చేస్తానా? నెట్ మైనస్. నెక్స్ట్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ ఏం చేస్తాను చెప్పండి? యాడ్ అయినా. సర్ప్లస్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ దాని తాలూకు ఫెయిర్ వాల్యూ ఏం చేస్తాం? యాడ్ చేస్తామా? చేస్తే మనకి ఏమొస్తుంది? ఎంటర్ప్రైజ్ వాల్యూ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తే పర్ షేర్. ఈజీ పిల్ల బచ్చా క్వశ్చన్. ప్రొవైడెడ్ ఏది చేసిన వాళ్ళకి పొద్దున్నే అంత కష్టపడి సెక్యూరిటీ, అందుకు ఈ రోజు ఈ 2 కాంబినేషన్ చేశాను. అలా ఆలోచించు. ఎంత ఎంత దూరదృష్టితో ఉండాలిరా నేను ఇలా చేయాలంటే. ఆలోచించు. చాలా ఆలోచన ఉంటే కానీ ఇలా చేయలేరు. ఓకేనా కాదా చెప్పండి? ఎగ్జాక్ట్ గా ఈ రోజు చేసాం ఫ్రీ క్యాష్ ఫ్లోస్. ఎందుకు చేసాం?
నేను రెండోకి సెలవు ఎందుకు ఇచ్చాను దీనికోసం, ఈ రెండు టాలీ అవ్వాలి. క్వశ్చన్ నెంబర్ 6 చూద్దామా మనం. అరే ఇది చెప్పండి, ఇది మీరు సేమ్ క్వశ్చన్ ఇప్పుడు చేశారా లేదా నాకు చెప్పండి ఒకసారి. సేమ్ డిటో క్వశ్చన్. ఖాళీ ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ లో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలనుకుంటున్నాను. దేర్ ఇస్ నో లీగల్ రిస్ట్రిక్షన్ కన్వర్ట్ ద ల్యాండ్ ఇంటూ కమర్షియల్ ల్యాండ్. కానీ ఇంట్రెస్ట్ లేదంట కమర్షియల్ ల్యాండ్ కి, ఎందుకంటే బిజినెస్ ఆబ్జెక్టివ్ ఉందంట. ప్రస్తుతానికి లెట్ అవుట్ కి ఇద్దాం అనుకుంటున్నారు. ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కింద క్లాసిఫై చేశారు. ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కింద క్లాసిఫై చేస్తే తర్వాత ఇట్ హాస్ అప్రోచ్ యూ, మనకి ఏం అడుగుతున్నాడు ఫెయిర్ వాల్యూ ఆఫ్ ల్యాండ్ ఎంత అని అడుగుతున్నాడు. ఇది నాకు చెప్పండి. సేమ్ యాస్టిస్ థియరీ క్వశ్చన్ అయినా కదా చెప్పండి. మీరు ఏం చూస్తారు, అన్ని చూసుకోవాలి, అన్ని డిటర్మైన్ చేసుకోవాలి. దీని నుంచి బెస్ట్ హైయెస్ట్ అండ్ బెస్ట్ పాసిబుల్ యూజ్ ఏంటో చూడాలి, దీని నుంచి హైయెస్ట్ అండ్ బెస్ట్ యూజ్ ఎంతో చూడాలి. చూసిన తర్వాత ఎవరి దాని నుంచి ఎక్కువ జనరేషన్ వస్తుంది అనుకోండి, మనం అదే తీసుకుంటామా లేదా చెప్పండి. అవునా కాదా? సేమ్ థియరీ క్వశ్చన్. ఓకేనా కాదా చెప్పండి. ఇదిగో చూసుకున్నా, హైయెస్ట్ అండ్ బెస్ట్ యూజ్ గురించి మొత్తం సోదంతా. ఓకేనా కాదా? అర్థమైందా లేదా చెప్పండి. ఏమంటే అదే నా క్వశ్చన్. ఇంకోటి ఏంటో క్వశ్చన్ కూడా చూద్దాం, తర్వాత చూద్దాం. డిఎస్ లిమిటెడ్ కి ఈక్విటీ షేర్స్ కూడా ఉన్నాయంట. ఈక్విటీ షేర్స్ కోసం డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్ వాడదాం అనుకుంటుందంట. ఎందుకు? దేర్ ఆర్ నో సిమిలర్ షేర్స్ ఇన్ ద మార్కెట్ అంట. అంటే లెవెల్ 1 లేవు, లెవెల్ 2 కూడా లేవు. అండర్ విచ్ లెవెల్ ఆఫ్ హైరార్కీ ఈ ఇన్పుట్స్ అవుతాయి? ఏ హైరార్కీలో పెట్టాలి? లెవెల్ 1, 2, 3 అని అడుగుతున్నాడు. వాట్ విల్ బి యువర్ ఆన్సర్? ఇఫ్ కోటెడ్ ప్రైస్ ఉంటే అప్పుడు ఏంటి పరిస్థితి, అప్పుడు ఎలా లెక్కెడతారు అని అడుగుతున్నాడు. రెండు క్వశ్చన్లు చేసామా లేదా చెప్పండి, దాని ఆన్సర్ ఏంటో చెప్పండి. లెవెల్ 2 ఇన్పుట్స్ అంటే ఏంటని చెప్పాను? కోటెడ్ ప్రైసెస్ ఫర్ సిమిలర్ ఇన్పుట్స్, కోటెడ్ ప్రైసెస్ ఫర్ సిమిలర్ అసెట్స్ విచ్ ఆర్ నాట్ యాక్టివ్. మీరు లెవెల్ 2 లో మొత్తం అవేనా వాడారు? అవునా కదా చెప్పండి. ఇన్పుట్స్ అదర్ దాన్ కోటెడ్ ప్రైసెస్ విచ్ ఆర్ అబ్జర్వబుల్. అయితే మీరు ఏం చేస్తారు, ఇవన్నీ ఎందులోకి వస్తారు? లెవెల్ 2 లోకి వస్తారు. అవునా కాదా చెప్పండి. ఇక్కడ ప్రస్తుతానికి మీరు ఏది వాడుతున్నారు? డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్ వాడుతున్నారు. అవునా? కంపారబుల్ ఇన్పుట్స్ లేవని చెప్పాడు. అంటే ఇది లెవెల్ 1, 2, 3? లెవెల్ 3. ఇట్ ఫాల్స్ అండర్ లెవెల్ 3 ఆఫ్ హైరార్కీ. ఓకేనా? ఇక్కడ నుంచి ఒకటి క్వశ్చన్, ఇక్కడ నుంచి ఏ క్వశ్చన్? క్వశ్చన్ నెంబర్ 2. ఈ పైన సొల్లంతా ఏ క్వశ్చన్? క్వశ్చన్ నెంబర్ 1. ఓకేనా కాదా చెప్పండి. ఇదే మనం మాట్లాడుకున్న క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూద్దామా. ఇంకెన్ని ఉన్నాయి? 7, 8 అంతేనా? 7, 8 రెండు క్వశ్చన్లు ఉన్నాయి. సరే నువ్వు ఫాస్ట్ 7 చూద్దాం. ముందు 8 చేసేద్దాం చిన్నది. 8 చూడండి. ఎంటిటీ ఏ owns 250 shares in a company XYZ, an unquoted company. కోటెడ్ ప్రైస్ లేదంట. కంపారబుల్ ఉండుంటే అంటే లెవెల్ 1 అయితే లేదు, కంపారబుల్ ఉందనుకోండి లెవెల్ 2 ఉన్నట్టు, అది కూడా లేకపోతే లెవెల్ 3 వాడేవాళ్ళం. అవునా కాదా చెప్పండి. కంపెనీ XYZ షేర్ క్యాపిటల్ ఎంత ఉంది? 5000 షేర్స్ విత్ నామినల్ వాల్యూ ఎంత ఒక్కొక్కటి? 10 రూపీస్. XYZ ఆఫ్టర్ ట్యాక్స్ ప్రాఫిట్స్ ఎంత అంట? 70,000 ఎవ్రీ ఇయర్ అని చెప్పాడు. అప్రోప్రియేట్ ప్రైస్ ఎర్నింగ్ రేషియో ఉందంట 15. మీకు గుర్తుంది ఇందాక పి రేషియో ఉంటే, పి రేషియో అంటే ఏంటి? ప్రైస్ బై ఎర్నింగ్స్. దాంతో డైరెక్ట్ గా ఎర్నింగ్స్ తో మల్టిప్లై చేశారనుకోండి మనకు ప్రైస్ వచ్చేస్తుంది రాదా. ఎర్నింగ్స్ ఎంత ఉన్నాయి? 70,000 అయినా. 70,000 ఇంటూ 15 చేయొచ్చా లేదా చెప్పండి. అవునా కాదా చెప్పండి రా. ఎంత వచ్చింది? 70,000 ఇంటూ 15 ఎంతరా? ఎంత? 10 lakh. ఎంతైనా కాదా చెప్పండి. ఆగండి, ఇంకేం చెప్పచ్చు చూద్దాం. ఎంటిటీ ఏస్ మేనేజ్మెంట్ ఎస్టిమేట్స్ ద డిస్కౌంట్ ఫర్ ద ల్యాక్ ఆఫ్ మార్కెటబిలిటీ. మార్కెటబిలిటీ లేదంట, దానివల్ల డిస్కౌంట్ ఎంత అంట? 20% అంట. మీరు దీని నుంచి ఏం తీసేస్తారు? ప్లస్ లెస్ అంటున్నారా ప్లస్ అంటున్నారా? లెస్ తీయండి. 8,40,000 అయినా కాదా చెప్పండి. అంతేనా కాదా? ఏమడిగాడు మనకి? బేస్డ్ ఆన్ ఎర్నింగ్స్ లెక్కటండి అని అడిగాడు. ఫెయిర్ వాల్యూ లెక్కట్స్ అయిపోయింది ఆన్సర్. 8,40,000. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని? 5,000 ఏనా? పర్ షేర్ కి ఎంత? 8,40,000 డివైడ్ బై ఎన్ని షేర్స్ రా? అంటే పర్ షేర్ కి ఎంతరా? అయిపోయింది ఆన్సర్ 168. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? ఇంకోటి ఏమైనా అడిగాడా ఏంటి? సెకండ్ క్వశ్చన్ ఇంకోటి ఏదో అడిగాడు. సెకండ్ క్వశ్చన్ ఏంటో చూద్దామా. బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్, సేమ్ ఫ్యాక్ట్స్ అంట. ఎస్యూమ్ దట్ ఎంటిటీ యూజెస్ నెట్ అసెట్ వాల్యుయేషన్ టెక్నిక్ అంట. ఇంకేదో టెక్నిక్ వాడదాం అనుకుంటున్నాడు. ఓకేనా. ఫెయిర్ వాల్యూ ఆఫ్ నెట్ అసెట్స్ ఎంత అని చెప్పాడు? 8,50,000 అని చెప్పాడు. డైరెక్ట్ గా ఆడే ఏంది ఇది క్వశ్చన్? 8,50,000 ఆడే చెప్తాడు. నెట్ అసెట్స్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని? 5,000. పర్ షేర్ వాల్యూ ఎంత? 130. అయిపోయింది ఆన్సర్. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా? అంతే ఆన్సర్ అయిపోయింది. ఓకేనా కాదా చెప్పండి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చా నేను? కొంచెం క్వశ్చన్ చూడడానికే పెద్ద ఉంటుంది, కానీ ఆన్సర్ చాలా చేసి క్వశ్చన్ ప్రశాంతంగా చదవండి. మీకు ఇంతక థీరీలో కొంచెం పార్ట్ వదిలేసాను, గుర్తుందా? లాస్ట్ లో థీరీ చెప్తున్నప్పుడు ఇది వదిలేసాను కదా, ఇదిగో ఈ మొక్క వదిలేసాను కదా, దాని గురించి ఇప్పుడు క్వశ్చన్ అనమాట.
ఓకేనా, థీరీ చెప్తే అర్థం అవ్వదు కదా, అందుకనే చేయవచ్చు క్వశ్చన్. ఓకేనా, ఇది అయిపోతే ఇక్కడతో ఫెయిర్ వాల్యూ అయిపోయినట్టే. ఓకేనా, ప్రశాంతంగా చూద్దామా, రికార్డ్ అవుతున్నాయి కదా, అవుతుంది, వెరీ గుడ్, ఉన్నారు కదా అందరూ. ఏవిడ ఇది ఎందుకని కింద ఉంది, హలో 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 హలో, ఎందుకులే, దోలకి. ఓకే, సెవెంత్ క్వశ్చన్ చూద్దామా. చూడండి ఏం జరిగింది. 1st January 2001 ఏ లిమిటెడ్ అస్యూమ్స్ డీకమిషనింగ్ లయబిలిటీ అనగానేమి. అంటే ఏంటి డీకమిషనింగ్ లయబిలిటీ అంటే, అసెట్ చివర్లో పీపీలో నేర్చుకున్నాం. అసెట్ కొన్నాక చాలా రోజులు వాడాక లాస్ట్ లో అసెట్ మళ్ళీ మొత్తం అన్ఇన్స్టాల్ చేసేసి క్లియర్ చేసి ఇవ్వాలా లేదా, దాన్ని డీకమిషనింగ్ కాస్ట్ అంటాం. దానికి మనం ఏం చేస్తాం చెప్పండి, ప్రెసెంట్ వాల్యూకి రికాగ్నైజ్ చేస్తామా లేదా, అలా రికాగ్నైజ్ చేశారు. ద రిపోర్టింగ్ అంటే ఇస్ లీగలీ రిక్వైర్డ్ టు డిస్మాంటిల్ అండ్ రిమూవ్ అన్ ఆఫ్ షోర్ ప్లాట్ఫామ్. దానివల్ల 10 years తర్వాత మనం ఏం చేస్తాం చెప్పండి, ఆ 10 years ప్రెసెంట్ వాల్యూ లెక్కెట్టి రికాగ్నైజ్ చేసుకుంటామా లేదా చెప్పండి. ఇఫ్ ఏ లిమిటెడ్ వాస్ కాంట్రాక్చువల్లీ అలౌడ్ టు ట్రాన్స్ఫర్ ఇట్స్ డీకమిషనింగ్ లయబిలిటీ మాత్రమే, కావాలంటే వేరే వాడికి అమ్మేయొచ్చు అంట. అంటే లైబిలిటీ ఒకటి అమ్మేస్తే దాని మీనింగ్ ఏంటి, 10 years తర్వాత నేను క్లియర్ చేస్తాను, ఆడొచ్చేసుకుంటాడు. ఆడికి ఎంత కొంత ఇప్పుడు పే చేసేయాలి. మరి లైబిలిటీ ట్రాన్స్ఫర్ చేయడానికి డబ్బులు పే చేస్తారో వస్తాయి మీకు, పే చేయాలి మీరు, దాని గురించి అదే కదా మనం మాట్లాడాలి. ఇట్ కన్క్లూడ్స్ దట్ మార్కెట్ పార్టిసిపెంట్ వుడ్ యూజ్ ఆల్ ద ఫాలోయింగ్ డేటా. ఓకేనా, ఏం చెప్పాడు, లేబర్ కాస్ట్ ఎంత అవుతాయంట, లేబర్ కాస్ట్ ఆర్ డెవలప్డ్ బేస్డ్ ఆన్ కరెంట్ మార్కెట్ ప్లేస్ రేట్స్ బట్టి చెప్పాడంట. ఓకేనా, ప్రాబిలిటీ రేంజెస్ చెప్పాడు. 100 crores అవడానికి 25%, 125 crores అవడానికి 50%, 175 crores అవడానికి 25%. చిన్నప్పుడు నేర్చుకున్నాం, ప్రాబిలిటీస్ ఇచ్చాడు, ఏం చేస్తారు చెప్పండి, మల్టిప్లై చేసేయండి. 100 into 25% ఎం ప్లస్, ఎం ప్లస్ కాదు, అదేలేదు, 100 into 25% ఎంత చెప్పండి, 25 crores. నెక్స్ట్ 125 into 50% ఎంత, 70 కాదు, 62.5 ఏనా. 175 into 25% ఎంత, 3 కలపండి. అంటే లేబర్ కాస్ట్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది, 131.25 crores. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. ఓన్లీ లేబర్ లెక్కట నేను ఏం చేయలేదు, ఇదిగో ఇది వర్కింగ్ నోట్. ఇప్పుడు మనం చేసాం కదా, అన్ని టోటల్ చేసామా, అదే ఇప్పుడు చేసాం. ఓకేనా కాదా, లేబర్ కాస్ట్ మాత్రం లెక్కెట్టానరా నేను. ఓకేనా, అలోకేషన్ ఆఫ్ ఓవర్ హెడ్స్ ఎంత అంట, 80% ఆఫ్ లేబర్ కాస్ట్ అంట. లేబర్ కాస్ట్ ఇప్పుడు ఎంత వచ్చింది, 131.25. దాని మీద ఓవర్ హెడ్స్ ఎంత, 80% అని చెప్పాడా, ఎంత చెప్పండి, 105. ఒప్పుకుంటారా లేదా చెప్పండి, ఒప్పుకుంటారా లేదా. నెక్స్ట్ ఏం చెప్పాడు, the compensation that a market participant would require for undertaking the activity and for resuming the risk associated with the obligation to dismantle and remove the asset. అంటే ఇవన్నీ చేసినందుకు గాను వాడికి మనకు ఎంతమంది ఆశిస్తాడో లేదా లాభం. సార్ ఎందుకు సార్ మరి ఆడికి ఇవ్వడం, మీరే చేసుకోవచ్చు కదా 10 సంవత్సరాల తర్వాత. అంటే ఆడికి నాకు పడదురా, ఆడి మొహం చూడండి, నేను 10 సంవత్సరాల తర్వాత నేను వెళ్ళిపోతాను డైరెక్ట్ గా, ఆడి మొహం చూడాలని లేదు నాకు, ఓనర్ మొహం. ఒకటి నేను ఏదైతే ఏమైంది, ఆడికి డబ్బులు ఇచ్చేస్తాను, నువ్వు మీరు చూసుకుని, నాకు సంబంధం లేదు, ఆడి దగ్గర నేను రాను. ఓకేనా కదా చెప్పండి, ఇలా రాసుకోవచ్చా లేదా, నా ఇష్టానా, నేను ఎలాగైనా రాసుకుంటాను. వాడు ఎంత ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, 20% ఈజ్ కన్సిస్టెంట్ విత్ ద రేట్ దట్ మార్కెట్ పార్టిసిపెంట్ వుడ్ రిక్వైర్. ఇదంతా చేసినందుకు 20% ప్రాఫిట్ అంట. ఇప్పుడే చెప్పారు ఖర్చు ఎంత, 131.25 ప్లస్ 105 ఎంత, రెండు కలిపితే 236.25. దాని మీద ప్రాఫిట్ మార్జిన్ ఎంత అంట, 20%. మొత్తం కలిపి ఎంత, మొత్తం కలిపి ఎంత, 283.5. ఒప్పుకుంటారా లేదా చెప్పండి, వాడు ప్రాఫిట్ తో కలిపి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన దగ్గర నుంచి, ప్రస్తుతానికి ఇదేనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నెక్స్ట్, రిస్క్ దట్ యాక్చువల్ క్యాష్ ఫ్లోస్ మైట్ డిఫర్ ఫ్రమ్ దోస్ ఎక్స్పెక్టెడ్ ఎక్స్క్లూడింగ్ ఇన్ఫ్లేషన్. అంటే మీకు గుర్తుంది అదే, యాక్చువల్ గా జరిగేదానికి అక్కడ నిజంగా జరిగేదానికి మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి డేటా రావచ్చా లేదా చెప్పండి. రిస్క్ ఫ్యాక్టర్ ఉందంట, ఎంత రిస్క్ ఫ్యాక్టర్ ఉందంట, ఒక 5% రిస్క్ ఉందంట. ఆ రిస్క్ వల్ల ప్రీమియం అంటే అనుకున్న దానికన్నా ఒక 5% అటు ఇటు అవ్వచ్చు కదా. ఎక్స్ట్రాగా మనం ప్రుడెన్స్ కాన్సెప్ట్ ప్రకారం ఒక అటు అవుతుందని ఆలోచిస్తామా లేదా చెప్పండి, అవునా కదా, అది ఒకటి ఉంచండి, గుర్తుపెట్టుకొని ఉంచండి. తర్వాత ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఫ్లోస్ ఆర్ రియల్ క్యాష్ ఫ్లోస్ ఏంటది, ఆర్ క్యాష్ ఫ్లోస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మానిటరీ వాల్యూ టుడే. ఓకే, అలాగే ఇన్ఫ్లేషన్ ఎంత ఉంటుందంట, రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ 4% ఓవర్ ద 10 year పీరియడ్. 4% ఇన్ఫ్లేషన్ రేట్ ఉంటుందంట. ఓకేనా, 10 years పాటు ఈ ప్రతి ఇయర్ 4% లెక్క ఇన్ఫ్లేషన్ పీరియడ్ ఉంటుంది. ఓకే, టైం వాల్యూ అందించాడు, టైం వాల్యూ ఆఫ్ మనీ రిస్క్ ఫ్రీ రేట్ అందంట 5% ఇచ్చాడు. నాన్ పర్ఫార్మెన్స్ రిస్క్ ఒకటి ఇచ్చాడు 3.5%. ఇలా రకరకాలు ఇచ్చాడు. ఆగండి, ఫస్ట్ 283.5 లెక్కెట్టారా లేదా చెప్పండి. ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్ ఒకటి ఇది బిఫోర్ ఇన్ఫ్లేషన్ ఆఫ్టర్ ఇన్ఫ్లేషన్, బిఫోర్ ఇన్ఫ్లేషన్.
ఇన్ఫ్లేషన్ ఎంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సంవత్సరానికి? 4% అనా? అంటే 10 సంవత్సరాల కాలంలో కలిపి ఎంత ఉంటుంది చెప్పండి? రూపాయి కాస్త ఇన్ఫ్లేషన్ వల్ల ఎంత అవుతుంది చెప్పండి? 1.04 ఇంటూ ఈజ్ ఈక్వల్ టు, అలా ఎన్నిసార్లు 10 టైమ్స్ కొడతారా లేదా చెప్పండి? 10 టైమ్స్ కొట్టికండి, 9 టైమ్స్ కొట్టండి. ఎందుకంటే ఇంటూ ఈజ్ ఈక్వల్ టు ఒకసారి కొడితేనే స్క్వేర్ అయిపోయింది. అవునా కాదా? ఎంత? 1.4802 అయినా? అంటే ఈ రోజు నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఇన్ఫ్లేషన్ ఈ రోజు రూపాయి అయితే 10 years తర్వాత ఇన్ఫ్లేషన్ వల్ల రూపాయి కాస్త ఎంత అవుతుంది? 1.4802 అవుతుందా? మరి 283.5 ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, మరి అది ఇన్ఫ్లేషన్ వల్ల ఎంత అవుతుంది చెప్పండి? ఇంటూ 1.4802 అయినా కాదా చెప్పండి? ఎంత? 419.65 అయినా కాదా చెప్పండి? అంతేనా కాదా? మీరేమనుకున్నాము? ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేసిన తర్వాత కొంచెం అటు అవుతుంది అనుకున్నాం, ఇటు అవుతుంది అనుకున్నాం. కొంచెం అటు అవ్వచ్చా? రిస్క్ ఫ్యాక్టర్ ఎంత? 5% ప్రీమియం అని చెప్పాడా లేదా? దీనికి ఏం చేస్తాము? ఇంటూ 5 కాదు, అదే +5% యాడ్ చేసేయచ్చు. అదే ఇంటూ 5 వేసి తర్వాత ప్లస్ చేయడమో +5% చేయడమో ఏదో ఒకటి చేయొచ్చా లేదా చెప్పండి? ఎంత? 440.63 అయినా కాదా చెప్పండి? అంతేనా కాదా చెప్పండి రా? ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేశాను రా. ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేశాక రిస్క్ ప్రీమియం యాడ్ చేశాను రా. ఎంత వచ్చింది? 440.63 వచ్చిందా లేదా చెప్పండి? అంతేనా కాదా? ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనం? ప్రెసెంట్ వాల్యూ లెక్కెట్టాలా? ఇదంతా ఎప్పుడు ఖర్చు? 10 years తర్వాత అవ్వబోయే ఖర్చు. దీని ద్వారా ప్రెసెంట్ వాల్యూ లెక్కెట్టాలా లేదా చెప్పండి? ప్రెసెంట్ వాల్యూ లెక్కెట్టడానికి ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఇచ్చాడు? రిస్క్ ఫ్రీ రేట్ 5, కానీ అందులోనే చెప్పాడు నాన్ పర్ఫార్మెన్స్ రిస్క్ ఎంత ఉందంట? 3.5. అంటే మామూలుగా అయితే 5 ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం, నాన్ పర్ఫార్మెన్స్ రిస్క్ వల్ల 5 కాదు, 5 + 3.5 అంటే ఎంత? 8.5%. ఇప్పుడు ప్రెసెంట్ వాల్యూ లెక్కెట్టడానికి మనం వాడాల్సిన ఫ్యాక్టర్, మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా వినండి. నార్మల్ గా అయితే 5% వాడి ప్రెసెంట్ వాల్యూ లెక్కెట్సేమంటారు, కానీ ఆ కంపెనీ తేడా కంపెనీ, రిస్క్ ఏదో ఉంది. అలాంటప్పుడు ఆ రిస్క్ ఫ్యాక్టర్ వల్ల ఎంత? 3.5% రిస్క్ ఉందంట. నాన్ పర్ఫార్మెన్స్ రిస్క్ రా. దట్ ఎంటిటీ ఏ విల్ నాట్ ఫుల్ఫిల్ ద ఆబ్లిగేషన్. ఆ ఏ కంపెనీ ఉంది కదా, వాళ్ళు ఫుల్ఫిల్ చేయకపోతే మనకే కదా బొక్క. అవునా కదా? దానివల్ల ఇంకా రిస్క్ ఎక్కువ ఉంటుంది కదా. అవునా కదా చెప్పండి? అంటే 8.5% ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు మీరు ఏం చేయాలి? 8.5% వాడి దీన్ని ప్రెసెంట్ వాల్యూ లెక్కెట్టాలి. 440.63. ఎన్ని ఇయర్స్? 10 years ఏనా? 1/1.085 ఈజ్ ఈక్వల్ టు లెక్క ఎన్నిసార్లు కొడతారు? 10 టైమ్స్ కొట్టండి. ఇప్పుడు 9 టైమ్స్ కొట్టకండి చందాలంగా. ఇంటూ 440.63, 194.97. అదే ఆన్సర్. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? ఇది నేనేదో ఫార్మెట్ లాగా చెప్పాను అనుకోండి ఇందాక నోట్స్ లో, ఇది యాడ్ చేయండి, ఇది ఇలా చేయండి, అలా చేయండి, ఏం అర్థం కాదు. అందుకనే నెంబర్స్ తో చెప్తాను అన్నాను. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే మనం ఏం చేసామో ఒకసారి, ఫస్ట్ ఎక్స్పెక్టెడ్ లేబర్ కాస్ట్ ఓవర్ హెడ్స్ వేసాం. లేబర్ కాస్ట్ ఎలా వేసాం? ప్రాబిలిటీస్ ఇచ్చాడు కాబట్టి ప్రాబిలిటీస్ తో మల్టిప్లై చేసుకుని వేసుకున్నాం. దానికి అది ప్రాఫిట్ మార్జిన్ యాడ్ చేసుకున్నాం. మొత్తం కలిపి ఎంత అవుతుంది అని అనుకున్నాం, 283.5 ఫెయిర్ వాల్యూ. ఇది ఎప్పుడు? ఇది బిఫోర్ ఇన్ఫ్లేషన్. మరి ఇన్ఫ్లేషన్ వల్ల అది కాస్త పెరుగుతుందా లేదా చెప్పండి? రేట్లన్నీ పెరిగి ఎంత అవుతుంది? 419.65 అవుతుంది. అంతేనా కదా చెప్పండి? తర్వాత మనం ఏం చేసాము? ఒక 5% రిస్క్ ప్రీమియం అటు అవ్వచ్చు అని అనుకున్నామా లేదా చెప్పండి? అందుకని ఒక 5% యాడ్ చేసి 440.63 అవుతుంది అని అనుకున్నాం. అంతేనా కదా చెప్పండి? ఇప్పుడు దీని ప్రెసెంట్ వాల్యూ లెక్కెట్టాం యూజింగ్ సమ్ అప్రోప్రియేట్ డిస్కౌంట్ రేట్. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? ఏమైనా డౌట్ ఉంది? ఓకే, ఇక్కడతో క్లోజ్. ఓకేనా? క్లోజ్ చేయొచ్చా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఇక్కడతో ఈ చాప్టర్ క్లోజ్.